जय गौर भगवान జగద్గురు శ్రీ ప్రభుపాద జై. ఈరోజు శ్రీమద్ భాగవతము మనకు కపిల భగవానుడు మనకు అందిస్తున్నటువంటి సారాంశం ఏంటంటే జీవుడి నరకలోక ప్రయాణము, బాధలు మరియు తప్పించుకునే ఉపాయం అనుకోవచ్చు. నరకలోక ప్రయాణాన్ని, బాధలని తప్పించుకునే ఉపాయము కూడా మనం ఈరోజు సొల్యూషన్ కూడా ఆలోచిద్దాం. ఎందుకంటే సొల్యూషన్ లేకుండా మళ్ళీ మనందరం ఇంకా ముందు కూడా ఉంటాయి బాధలు. సో దాన్ని ఎలా అనేది ఈరోజు, ఎందుకంటే రేపటికి రూపం లేదు కాబట్టి ఈ రోజే ఆ బాధల గురించి ప్లస్ దాని రెమెడీ కూడా తెలుసుకుంటే నేను అనుకుంటా మనందరం ఈ రోజే వాగ్దానం చేయొచ్చు. ఓకే. ఈరోజు మనకు భగవంతుడు జీవుడి నరకలోక ప్రయాణము, బాధలు మరియు దానిని తప్పించుకునే విధానాన్ని కూడా మనం తెలుసుకుందాము. అసలు నరకలోకము ఎలా ఉంటుంది, ఆ నరకలోకం వర్ణన ఎలా ఉంటుంది, దానికి మనం ఈ భూలోకం నుంచి లేదంటే ఈ భౌతిక ప్రపంచం నుంచి మనము నరకలోకానికి ఎందుకు వెళ్ళాల్సి వస్తుంది, మరి ఆ వెళ్ళేటప్పుడు ఎటువంటి బాధలు ఉంటాయి, వెళ్ళిన తర్వాత అక్కడ ఎటువంటి శిక్షలు ఉంటాయి, మరి ఆ శిక్షల నుంచి ఎవరు ఏ విధంగా తప్పించుకోగలరు అనేది మనం ఈరోజు చర్చ. 22వ శ్లోకంలో చెప్తున్నారు. సో మనం యమదూతలు వచ్చి పాపిని అంటే నరకానికి వెళ్ళడానికి కావలసినటువంటి తగ్గటువంటి పాపాలు ఎవరైతే చేస్తారో, అంటే ఈ భౌతిక ప్రపంచంలో భగవంతుడనే సర్వోన్నతమైనటువంటి అధికారి యొక్క రచన మనకు గదా రాజ్యాంగం కమిటీ రాసినట్టుగా భగవంతుడు ఈ 84 లక్షల జీవకోటి ఎలా జీవించాలి అంటే ముఖ్యంగా చూడండి, అదర్ దాన్ హ్యూమన్ బీయింగ్స్ 80 లక్షల జీవులకు ఆహారము, నిద్ర, మైథునం. ఆహార నిద్ర, భయం, మైథునం. ఆహారము, నిద్ర, మైథున సుఖము, అవి తనంతట తనగా ఎలా రక్షించుకోవాలి. సో ఇది భగవంతుడు వాటికి నియమావళి పెట్టాడు. ఆ కర్మలు చేసుకుంటూ పాపం అవి జీవిస్తూ ఉంటాయి. మానవుడికి మాత్రము ఆహార, నిద్ర, భయం, మైథునం వీటి కొరకు కాదు, అవి ఆల్రెడీ ట్రైన్డ్ అవి. కానీ అక్కడ మంచి ట్రైనింగ్ అయినా ఆ ట్రైనింగ్ అక్కడే వదిలేసి ఇక్కడ మన ఇష్టం ఉన్నట్టుగా ఆ జంతు క్రిమి కీటకాలు ఆ లైఫ్ లో ఫ్రీడమ్ లేదండి. ఖచ్చితంగా అవి అదే పని చేయాలి, వేరే పని చేయడానికి లేదు ఇష్టం ఉన్నట్టుగా. ఎట్లయితే సపోజ్ ఒక పాము ఉందనుకోండి, పాము ఓన్లీ భూమి మీద పాకుతూ ఉండాలి. పాము నడవడానికి లేదు కాళ్ళు, నడుచుకుంటూ లేకుంటే గాల్లో ఎగిరిపోతాను లేకుంటే ఇంకేదో చేస్తా అంటే కుదరదు పాము. అదే విధంగా చెట్లు ఉన్నాయి, కదలకుండా నగ్నంగా అలానే ఉండిపోవాలి. లేదండి నేను నడుచుకుంటూ ఇక్కడ నుంచి ఈ ప్రదేశం, నాకు ఈ ప్లేస్ బాగాలేదు, వేరే ప్లేస్కి వెళ్ళిపోతా, నా చుట్టూ ఉన్న వీళ్ళందరూ వేరే చెట్లు అనే ఫ్యామిలీ నాకు నచ్చట్లేదు, నేను వేరే దగ్గరికి వెళ్ళిపోతా, ప్లస్ చలి చాలా పెడుతుంది, కొంచెం ఏదన్నా కుటీరంలోకి లేకుంటే ఏదైనా ఇంట్లో లోపలికి వెళ్ళిపోతా అంటే కుదరదు. ఎండ వస్తుంది, వర్షం పడుతుంది, చాలా కంటిన్యూస్ వర్షం ఉంది, నేను ఉండలేనంటే కుదరదు, అలానే బేర్ చేయాలి. సో ఆ విధంగా మనం ఈ జీవజాతులు పాపం వాటి నియమాన్ని అవి పాటిస్తుంటారు. కానీ మానవులకు మాత్రమే కొద్దిగా భగవంతుడు ఫ్రీడమ్ ఇస్తాడు, ఫ్రీ విల్. ఆ యొక్క స్వతంత్రతను మనం ఏం చేస్తున్నాము, ఈ 4 పనులు, ఆహారం పట్ల స్వతంత్రత ఇస్తాడు భగవంతుడు. నువ్వు బేసికల్లీ మానవుడు అనేవాడు ఎటువంటి భోజనాన్ని భుజించాలా, ఈ యొక్క దేశం రాజ్యాంగం ప్రకారము ఎవరు నడుచుకోవాలా, ఆ ప్రజలు. సపోజ్ ఎవరన్నా వాళ్ళు కుక్కని, పిల్లిని పెంచుకుంటున్నారు అనుకోని, ఆ కుక్క ఇష్టమున్నట్టు వేరే కరవటము లేకుంటే బిహేవ్ చేస్తే కుక్కకు కాదు పనిష్మెంట్ ఇచ్చేది, ఆ కుక్క యజమానికి పనిష్మెంట్ ఇస్తారు. ఎందుకు పాపం వాటికి తెలియదు కదా ఈ దేశం యొక్క రాజ్యాంగాన్ని, విధి విధానాలను, రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ కుక్క ఏం పాటిస్తుంది, జంతువు, దానికి ఏం లేదు. కానీ యజమాని పాటించాలి, మన దేశ రాజ్యాంగాన్ని గౌరవించాలా, రాజ్యాంగం ప్రకారం నడుచుకోవాలి. అదే విధంగా ఇదైతే నార్మల్ స్టేజ్ లో. సో కానీ నిజమైనటువంటి రాజ్యాంగం ఏంటి, భగవంతుడు మన కొరకు అందించినటువంటి భగవద్గీత అనే రాజ్యాంగం ప్రకారం, భగవత్ రాజ్యాంగం ప్రకారం
మన జీవితాన్ని కొనసాగించాలి. ఎవరైతే ఈ భగవంతుడు ఇచ్చినటువంటి భగవద్గీత, భాగవతం అనే మానవ సంఘానికి, హోల్ యూనివర్సల్ మానవ సంఘానికి భగవంతుడు పంపించినటువంటి ఈ రాజ్యాంగం ప్రకారము శాస్త్ర ప్రకారం నడుచుకోకపోతే వాళ్ళకి ఖచ్చితంగా యమలోక దర్శనం వెళ్లాల్సి వస్తుంది. ఇక్కడైతే జైలుకో, ఈ జైల్లో అయితే ఎన్నో కలియుగంలో అన్ని సాధ్యమే. జైలు శిక్ష పడ్డా ఒకరోజు కూడా జైల్లో గడపకుండా ఇంట్లో గడపొచ్చాము, అలాంటివి కూడా మేనేజ్ చేస్తూ ఉంటారు. కానీ భగవంతుడి యొక్క నియమావళిలో అవన్నీ కుదరదు. ఖచ్చితంగా ఈ దేహంలోంచి మన సమయం అయిపోయినప్పుడు బలవంతంగా లాక్కొని తీసుకొని వెళ్ళటము యమదూతలు. వాళ్లకు మన దగ్గరన్న మేనేజ్ చేయొచ్చాము, యమదూతల్ని ఎప్పుడు కూడా మేనేజ్ చేయాలి నార్మల్ స్టేజ్ లో. సో ఎటువంటి స్టేజ్ లో మేనేజ్ చేయొచ్చు యమదూతల్ని, అది కూడా ఉపాయం చెప్తారు. యమదూతలు టచ్ చేయకుండా, ఎలా అయితే మనము కొన్నిసార్లు మనకి ఏదన్నా క్రిమినల్ అంటే మనం ఏదైనా తప్పు చేసినా డైరెక్ట్ మన ఇంట్లో ఎవడన్నా వచ్చి, మన ఇంట్లో ఉంటే వాడు వచ్చి పట్టుకొని పోవచ్చు పోలీసు వాళ్ళు. అదే మనం ఏ సీఎం దగ్గరనో ఇంకేమైనా మినిస్టర్స్ దగ్గర ఎక్కడో ఉంటే అంత సులభం కాదు. పర్మిషన్ తీసుకొని ఇంకేదో విధంగా మొత్తానికి ఆయన డైరెక్ట్ లేకుంటే పోలీస్ స్టేషన్కి వెళ్ళకుండా కోర్టుకు వెళ్ళచ్చు. అలా కొన్ని ఉపాయాలు. అలానే యమదూతలు కూడా మనం టచ్ చేయకుండా మనం ఎలా ఉండొచ్చు అనేది సో భగవంతుడు ఒక కథ లీల ద్వారా, అది ఫైనల్ లీల ఉంటుంది, దాని ద్వారా మనం ఎలా తప్పించుకోవచ్చు అనేది తెలుసుకుందాం. ఈ రోజు చూడండి, ఇరుపక్కల ఎలా వెళ్తున్నారు, వెళ్ళే ప్రయాణం. ఇరుపక్కల దావానలము చెలరేగుచుండగా కాలుచున్న ఇసుక మార్గమున నేరస్తుడు తీవ్రమగు ఎండలో పయనించవలసి వచ్చును. అంటే ప్రయాణం సాగుతుంది ఎడారిలో. మనం మామూలుగా ఎండాకాలంలోనే ఎడారిలో మనము ఒకవేళ చెప్పులు అవి లేకపోతే చాలా కాలుతాం. స్పెషల్ గా మన వ్రజమండల పరిక్రమలో అయితే చల్లగుండే కాబట్టి ఓకే, అదే మాయాపూర్ పరిక్రమలో మార్చిలో ఉంటుంది. సో దానికి కూడా చాలా మంది వితౌట్ షూస్ చెప్పలు చేస్తూ ఉంటారు, చాలా కాలు కాలుతూ ఉంటాయి, అయినా తపస్సులాగా చేస్తూ ఉంటారు. కొంతమందిగా ఏదైనా చెప్పులు వేసుకుంటే నేను భరించలేదు. సో మనకు అన్ని కూడా పప్పులు వస్తాయి, అన్ని కూడా చాలా కఠినంగా ఉంటాయి. కానీ ఇక్కడ నరక యాతనలో ఎడారిలాగా ఇసుక ఉంటుంది, భయంకరమైన ఇసుక. అది కూడా ఎట్లా ఉంటుంది, ఆ ఇసుక మొత్తం వేడి ఇట్లా పొగలు వచ్చేట్టుగా, అటువంటి తీవ్రమైన ఎండలో ఆ దావానంలా, అంటే ఆ వేడికి దాంట్లో వచ్చే పొగలు వచ్చి అటువంటి ఇసుకలో మనల్ని నడిపిస్తారంటే షూస్ కాదు, బెయిర్గా నడుస్తూ ఉండాలి. ఇంకా ఆలోచించుకోండి. 1, 2, నడువ అశక్తుడైనందున భటులు అతని బెత్తములతో, సినిమాల్లో చూస్తుంటాం, దానికి ఇంకా దాని ఆ వేడికి తట్టుకోలేక పడిపోతుంది, నడవలేకపోతుంది, నాకు చేత కావట్లేదు అని చెప్పేసి అప్పుడు కొరడాలతో కొడతా ఉంటారు ఆ జీవిని. నడవాల్సిందే, లాక్కొని పోతా ఉంటారు. ఆకలి దప్పులచే తీవ్రంగా పీడింపబడినప్పుడు ఆ మార్గమున త్రాగు నీరు గాని, ఆశ్రయం గాని, విశ్రాంతి స్థలం గాని ఉండబోదు. ఎడారులు ఏముంటదండి, ఏముండవు. మనం ఈ ఎడారులలో కూడా చూస్తే ఏముండవు. అటువంటిది ఈ నరక ప్రయాణంలో మొత్తం ఇలా డిఫరెంట్ ప్రయాణాలు ఉంటాయి. అంటే డిఫరెంట్ సాయిల్లో ఇసుక ప్రయాణంలో అసలు నా రెస్ట్ తీసుకోవడానికి ఉండదు. ఇంకా మామూలుగానే ఎండాకాలం దాహం వేస్తుంది, అటువంటిది అక్కడ తీవ్రమైన వేడికి దాహం వేస్తూ ఉంటుంది. ఒక చుక్క నీళ్లు అందించరు, ఆశ్రయం ఇవ్వరు, విశ్రాంతి తీసుకునేది క్వశ్చనే ఉండదు. అది చూడండి, మనం ఏం చేస్తున్నాం, 24 గంటలు టైం అయితే 12 గంటలు హాయిగా పడుకుంటే బాగుంటుంది. ఇక్కడ పడుకోవడం వల్ల అక్కడ విశ్రాంతికి అవకాశం రాదు. ఇక్కడ విశ్రాంతి తీసుకోకపోతే అటువంటి ప్రదేశానికి చూడండి, ప్రతి దగ్గర టాలీ చేసుకుందాం. మనం ఇక్కడ ఇసుక మార్గంగా ఆడ కాలుతున్న ఇసుకలో వెళ్లకుండా దయచేసి ఇక్కడ కొంచెం కాలుతున్నటువంటి భగవద్ధామంలో ఇవే కాళ్ళతో అక్కడ నడవాలా, ఇవే కాళ్ళతో ఇక్కడ నడవండి. భగవద్ధామంలో అది కేటాయించకుండా మనము నా యొక్క అంటే గృహమేదిగా ఈ దేహ సుఖాని కొరకు, దేహంతో భగవంతుడు ఇచ్చాడు కదా అని చెప్పేసి పిల్లలు, భార్య, ఇంకా సంఘ సుఖం కొరకు పనిచేసి ప్రభు పిల్లలతో, అరే అందరు కలిసి వెళ్ళండి, భగవద్ధామం వెళ్ళండి. ఈ పాదాల యొక్క డ్యూటీ భగవద్ధామంలో నడవండి. ఏ పాదాలు భగవద్ధామంలో పాదయాత్ర చేస్తాయో అటువంటి పాదాలకు
ఆ ఆత్మకు నరక యాత్రలో ఇటువంటి ఇసుకలో నడవాల్సిన అవకాశం ఉండదండి. ఆలోచించండి. మొన్న భీష్మ పంచకంలో ఒక మాతాజీ 5 రోజులు ఆమె వాటరా? వితౌట్ వాటర్? వితౌట్ వాటర్ అండి తపస్య. మళ్ళీ ఆమె వితౌట్ వాటర్ 5 రోజులు ఉండి కాలినడక చేసిందండి. ఆటో కాదు. ఆలోచించండి. ఆ మాత ఎక్కడ వేరే ఏదో స్టేట్ అనుకుంటా. సో మాకు అనుకోకుండా అటువంటి మహాత్మురాలు లాస్ట్ డే మాకు ఇంకా ఫైనల్ కన్క్లూజన్ ఎక్కడ మథురలో యమునలో స్నానం చేసి లాస్ట్ ఎక్కడైతే మనం సంకల్పం తీసుకున్నామో అక్కడ వెళ్ళొస్తుంటే ఆమె దర్శనం భగవంతుడు నాకు అనిపించింది ఈ 17 రోజుల యొక్క ఆ తపస్య ఫలితం అటువంటి మహాత్మురాలు యొక్క దర్శనం దొరికింది అనిపించింది. అంటే భగవంతుడు ఏదో ఒక రిజల్ట్ ఇవ్వాలా. నాకు అంత ఉత్తమ భక్తురాలు 5 రోజులు వితౌట్ వాటర్. అరే మేము ఫ్రూట్స్ ఉంటేనే మేము చాలా నేను చాలా గొప్ప అనిపించింది నాకు. సో అటువంటి ఆమె చాలా లావుగా ఉంది మళ్ళీ. మన మహాత్మురాలు భగవంతుడు చూడండి మనకు అటువంటి మహాత్ముల దర్శన భాగ్యమే సరిపోతుంది. కాబట్టి ఇటువంటి ఆకలి దప్పికలు అక్కడైతే దొరకనే దొరకదు. ఇవ్వమంటే ఇవ్వరు. కొరడాలతో కొడతారు. కాబట్టి ఇక్కడ కొంచెం ఆకలి దప్పికలు అందరికి ఉంటాయండి. దాని నుంచి తప్పించుకోవడానికి అంటే యమలోకములో మనం ఆకలి దప్పికలు నుంచి తప్పించుకోవాలంటే ఇక్కడ స్వయంగా వాలంటరీగా తపస్సు చేయండి. ఏం తపస్సు అండి? నిన్న చేసాం సింపుల్‌ది. 12 వరకు ఫాస్టింగ్ ఉండండి. తర్వాత ఏకాదశి ఫాస్టింగ్ ఉండండి. తర్వాత ఆచార్యుల యొక్క బర్త్‌డే వాళ్ళ గోలోకం వెళ్ళడానికి జన్మాష్టమికి ఈ ఫాస్టింగ్స్ ఉండండి. సో మనకు శాస్త్రంలో ఇది చెప్తే ఈ దేహం బావుందండి. ఈ దేహంతో ఈ ఫాస్టింగ్స్ ఉంటే అక్కడికి వెళ్లి అటువంటి ఫాస్టింగ్ ఉండవలసిన అవసరం ఉండదు. ఈ దేహంతో ఈ కాళ్ళతో స్పెషల్‌గా ఈ శ్లోకంలో వీలైనప్పుడల్లా భగవద్ధామానికి, భగవత్ సత్సంగానికి, సాధు సంఘానికి ఈ కాళ్ళని వాడండి. అప్పుడు అక్కడ అటువంటి పరిస్థితి నుంచి చాలా సులభంగా మనం తప్పించుకోగలం. నెక్స్ట్ అక్కడ యమదూతలు బెత్తములతో కొట్టేదానికంటే దయచేసి ఇక్కడ మన ఆచార్యుడు మన గురుదేవుల వారు వాళ్ళ వానితో మనల్ని శిక్షించేట్టుగా కోరుకోండి. అన్లెస్ అంటిల్ మన లోపల యమలోకానికి వెళ్ళేటువంటి అర్హతలు మన లోపల అందరి లోపల ఉన్నాయి. యమలోక మార్గాన్ని ఖచ్చితంగా అరే ప్రభుజీ బడే మాట్లాడుతున్నారు. మీకు లాస్ట్ లీల ఒకటి ఉంటుంది. ఆ లీలలో చెప్తాను. ప్రతి ఒక్కరం ఖచ్చితంగా యమలోకానికి మనం ఒక్కసారైనా వెళ్ళాల్సిన అవకాశం ఉంది ఇప్పటికి కూడా మనందరం. అరే ప్రభుజీ అట్టెట్లా చెప్తున్నారు ప్రభుజీ? అందరం వెళ్తామా ప్రభుజీ? ఎస్, డెఫినెట్ గా మనందరి లోపల లోపాలు ఉన్నాయి. కాబట్టి అక్కడ యమదూతలతో దెబ్బలు తినేదానికంటే ఇక్కడ ఎస్ ప్రభుజీ నా లోపల ఏమన్నా ఉంటే వాటిని ఇక్కడే మన బంగారాన్ని కదా ఈ గొలుసు చేయించుకునేటప్పుడు బిస్కెట్ బంగారం తీసుకెళ్ళిస్తే కొట్టి కొట్టి దాన్ని గొలుసులాగా చైన్ చేసినట్టుగా ప్రభుజీ నా లోపల అదేదైనా ఉంటే దాన్ని ఇక్కడే కొట్టేసేయండి. అది కూడా ఒక భక్తుడు దాన్ని కూడా ఫిటాం చేసేసుకుంటాడు. సో ఇక్కడ మీరు లేదు ప్రభుజీ నన్ను మాత్రం ఏం అనొద్దు ప్రభుజీ. సో నా లోపల ఏమీ లోపాలు లేవు ప్రభుజీ. నన్ను అసలు అందరి ముందు పేరు పెట్టదు. ఈ ఇష్టం. సో ఇట్ ఈస్ అప్ టు యూ. ఎందుకంటే అక్కడ వెళ్ళాలనుకుంటే ఇక్కడ సేఫ్ సెక్యూర్ గా లేదు ప్రభు నాకు పేరు ప్రతిష్ట అవన్నీ ఉన్నాయి ప్రభుజీ. నా జోలికి రావద్దు ప్రభుజీ. ఓకే, ఇఫ్ యూ వాంట్ టు గో టు నరకలోక యూ కెన్ గో దేర్. అక్కడ ఇక్కడ గురువు అనొద్దు భక్తులు అనొద్దు అంటే అక్కడ యమదూతలు తప్పకుండా వాళ్ళ కొరడాల దెబ్బలకు రుచి చూడాలంటే నో ప్రాబ్లం. యూ డోంట్ గివ్ పర్మిషన్ టు గురూజీ. ఓకే, నెక్స్ట్ యమ సదనమునకు గొనిపోవునప్పుడు అతడు అలసటతో కింద పడుచుండును. కొన్ని మార్లు మూర్ఛితుడైనను వెంటనే బలవంతంగా లేపబడును. ఆ రీతిని అతి శీఘ్రంగా అతడు యముని సన్నిధికి తీసుకోబడు. సో చూడండి అక్కడ వెళ్ళేటప్పుడు మన పరిస్థితి ఏంటి ఇంకా ఇక్కడేమో చాలా సుకుమారం. ప్రభుజీ మా అమ్మాయికి అసలు కాలు కింద పెట్టదండి. ముళ్ళు అంటే పూల బాట అండి మా అమ్మాయి. మా అబ్బాయి చాలా కోమలం అండి, సుకుమారండి. ఆ సుకుమారి దేహము లాస్ట్ 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 ఎన్నో జన్మల పుణ్య ఫలం ఉండొచ్చండి. చాలా అందము, చాలా సుకుమారి. మనం కాదండి సుకుమారి. సుకుమారి అంటే సుకుమారుడు అంటే నిజమైనటువంటి దేవాది దేవుడు. ఎంత బలవంతుడు, ఎంత హాడో అంత కంటే ఎన్నో లక్షల రెట్లు భగవంతుడు చాలా కోమలం. నిన్న ఒక లెక్చర్ లో వింటుంటే భగవంతుడి కోమలం మనం కాదండి, మన అమ్మాయిలు కాదు, మన భార్యలు కాదండి. చాలా ఇది అండి,
చాలా సొఫిస్టికేటెడ్, మనం నథింగ్. భగవంతుడి ముందు, భగవంతుడి కోమలం ఎట్లాంటిదంటే లక్ష్మీదేవే లోటస్ ఫ్లవర్. లక్ష్మీదేవి చాలా కోమలము, చాలా సుకుమారము. లక్ష్మీదేవి ఎట్లా ఉంటది? అటువంటి లక్ష్మీదేవి భగవంతుడి యొక్క పాద సేవ చేయడానికి టచ్ చేస్తే భగవంతుడి యొక్క పాద పద్మాలు ఎక్కడ ఆ సో నలిగిపోతాయి, ఎక్కడ సో ఆ ఎట్లయితే ఒక చాలా ఫ్లవర్ ఇలా టచ్ చేస్తే పాడైపోతుంది అన్నట్టుగా భగవంతుడి పాదాలను, పాద పద్మాలు లక్ష్మీదేవి టచ్ చేయడానికి ఇదవుతుందంట. అంత కోమలంగా ఉంటాయి. అప్పుడు మరి ఎలా ప్రభుజీ పాద సేవ చేస్తుందంటే లక్ష్మీదేవి తన చేతుల నుంచి వెలువడేటువంటి ఛాయతో సేవ చేస్తూ ఉంటుంది. చేతులు డైరెక్ట్ కూడా టచ్ చేయదంట లక్ష్మీదేవి. భగవంతుని మసాజ్ చేయడానికి తన చేతుల నుంచి వెలువడేటువంటి దివ్య ఛాయతో ఆ భగవంతుని సేవిస్తూ ఉంటుంది. అది భగవంతుడి యొక్క కోమలత్వం, మృదుత్వము. మనము, మన పిల్లలు, మన వైఫ్, ప్రభుజీ మీకు తెలియదు ప్రభుజీ, మా వైఫ్ అసలు కారు లేకుంటే కింద పెట్టదు, కాలు కింద పెట్టదు. చాలా జాగ్రత్త చూడాలండి. మా అమ్మాయి, మా అబ్బాయి నో ప్రాబ్లం చూడండి అట్లనే. అలా మీరు మీ అబ్బాయి, మీ అమ్మాయి మిమ్మల్ని మీరు చాలా జాగ్రత్తగా ఈ దేహాన్ని కాపాడుకోండి. ఒకానొక రోజు ఎక్కడికి వెళ్ళాల్సి వస్తుంది? ఆ నరక లోకంలో ఇటువంటి యాతన గొలుపోను అతడు అలసటతో కింద పడుతుంటే ఆయన మూర్ఛపడిపోతాడు. ఎందుకంటే ఇక్కడ చాలా మన కాన్షియస్ చాలా అమ్మో నేను ఇది చేయలేను, అది చేయలేను, నేను ఇది తినలేను, అది తినలేను. ప్రభుజీ మీకు తెలియదు, మా అమ్మాయికి ఇప్పుడు కూడా 30 ఏళ్ళు వచ్చి ఇప్పుడు తినబెడతా ఉండాలి. ఇలానే సుకుమారిగా పెంచండి, నో ప్రాబ్లం. కానీ అక్కడ మీరు వెళ్ళరు. తాను వెళ్ళి ఘోరాతి ఘోరమైనటువంటి నరకయాతన పడాల్సి ఉంటుంది. అర్థమైందా? భగవత్ ప్రసాదం, భగవత్ కథామృతం భగవంతుడి కొరకు ఈ దేహం ఇచ్చాడు. ఈ దేహాన్ని చాలా జాగ్రత్తగా పెట్టుకోవడానికి ఇవ్వలేదు. అలా ఎంతకాలం ఈ దేహాన్ని జాగ్రత్తగా చూస్తామో అక్కడ మనం రెడీ అవుతా ఉంటాం. అక్కడ అంత కఠినమైనటువంటి ఘోరమైనటువంటి శరీరాన్ని పొంది మనని బలవంతంగా ఎందుకంటే పాపం మనకేమీ తెలియదు. ఇలానే పెరుగుతాము, టక్కన ఇదే జన్మలో నరకానికి వెళ్ళాల్సి వచ్చింది అనుకోండి, ఇంకా అక్కడ పరిస్థితి చూడండి. మూర్ఛ పడిపోతే బలవంతంగా మూర్ఛ పడిన వాళ్ళని లాక్కుంటూ వెళ్తున్నారు. ఎందుకు? యమధర్మరాజు దగ్గర టైం ఉండదండి. చాలా ఇమ్మీడియట్ టైం అంటే టైం. అక్కడ రిపోర్ట్ చేయాలా, లేట్ చేయడానికి ఉండదు. ఆ సేవకులకు ఈడ్చుకుంటూ వెళ్ళిపోతారు అంతే. సంబంధం లేదు మాకని చెప్పేసి. నెక్స్ట్ ఆ విధంగా అతడు 99 యోజనల దూరమును 2-3 క్షణాలలోనే ప్రయాణించి వెంటనే ఘోరమగు యాతనను అనుభవించింది. సో కాబట్టి ఇక్కడ భగవంతుడి యొక్క అంతా కూడా ఈ సృష్టిలో నరకలోకము, యమలోకం కూడా ఒకటి. మరి ఎట్లయితే మన హైదరాబాద్ లో జైలు కూడా పార్ట్ ఆఫ్ హైదరాబాద్. కానీ జైలు ఎవరి కొరకు? మామూలుగా ప్రభుత్వానికి వ్యతిరేకంగా జీవితాన్ని కొనసాగించే వాళ్ళు. ప్రభుత్వానికి అంటే ప్రభుత్వ ఆదేశానుసారం జీవించే వాళ్ళని ఎవరైతే హింసలు, చిత్రహింసలు, వాళ్లకు ఇబ్బందులు కలిగిస్తారో వాళ్ళ కొరకు ఆ జైలు. అర్థమైందా? మరి ఆ జైల్లో ఎవరుంటారు? జైలరు, అధికారులు, వీళ్ళకు శిక్షలను అనుభవింపజేశారు. మరి ఎవరు అటువంటి శిక్షలు, ఏ శిక్ష ఎవరు అనుభవించాలని డిసైడ్ చేసి కోర్టులు, ప్రజా తీర్పునిచ్చేటువంటి కోర్టు. సో ఇక్కడ కూడా మనకు ఎక్కడ వెళ్ళాలా? ఇక్కడ నుంచి డిస్ట్రిక్ట్లలో కూడా ఉంటాయి జైలు. సో అక్కడ నుంచి అక్కడ చిన్న చిన్న నేరాలు ఉండొచ్చు. అక్కడ నుంచి కాని వాళ్ళకి ఇక్కడ నుంచి కాని వాళ్ళకు కూడా ఇంకా తిహార్ జైలు అటువంటివి డిఫరెంట్ జైల్స్ ఉంటాయి. అదేవిధంగా ఇక్కడ చాలా త్వరగా తీసుకెళ్తారు. 99 యోజనల దూరము కేవలం 2-3 క్షణాల్లో అంత స్పీడ్ ట్రావెల్ ఉంటుంది వాళ్ళది. అర్థమైందా? యమదూతలు మనలాగా స్లోగా వెళ్ళండి, నాకు స్పీడ్ అంటే చక్కర వస్తుందండి, నేను వెళ్ళలేనండి, బస్సులో వెళ్ళలేను, నేను ఏరోప్లేన్ లోనే వెళ్తాను, ట్రైన్ లో వెళ్తాను, కుదరదండి. వాళ్ళని లాక్కొని ఈడ్చుకొని పోతా ఉంటారు. తర్వాత ఇక్కడ దాని డిస్టెన్స్ కూడా చెప్తా ఉన్నాం. 1 యోజనం అనగా 80 మైళ్ళ దూరము అనగా జీవుడు 7,92,000 మైళ్ళ దూరం ప్రయాణించవలసి వచ్చింది. అంతటి దూరం కూడా కేవలం కొన్ని క్షణముల్లోనే అతనిచే దాటబడును. ఆ రీతిని అతడు సుదీర్ఘ దూరమును శీఘ్రంగా ప్రయాణించుటకు మరియు అదే సమయమున క్లేశములను అంటే దుఃఖాలను సహించుటకును యమభటులు అతని సూక్ష్మ శరీరమును కప్పివేయుదురు.
ఆ తొడుగు కూడా భౌతికమే అయినను అది ఏ తత్వములతో చేయబడునో అవి ఎంతటి సూక్ష్మంలో భౌతిక శాస్త్రంలో వాటిని తెలుసుకొని జాలరు. 7,92,000 మైళ్ళ దూరమును కొన్ని క్షణములలో ప్రయాణింపగలుగుట నవీన కాలపు రోదసి యాత్రికులకు అబ్బురముగా కనిపించవచ్చు. వారు కేవలము గంటకు 18,000 మైళ్ళ వేగంతో మాత్రమే ఇప్పటి వరకు ప్రయాణించి ఉండిరి. కానీ దోషియగు జీవుడు ఎవరైతే యమలోక ఖైదీ అంటే యమలోకంలో అనుభవించేటువంటి శిక్షను అనుభవించేటువంటి ఖైదీ అటువంటి జీవుడు 7,92,000 మైళ్ళ దూరమును కొన్ని క్షణాల్లో ప్రయాణించాల్సి ఉంటుంది. అటువంటిది మనం 100, 120 దాటుతాము. చాలా స్పీడ్‌గా వెళ్తున్నాం 140 స్పీడ్. అక్కడ చూడండి అంత స్పీడ్‌గా మనని యమదూతలు తీసుకొని వెళ్తా ఉంటారు. ఎందుకు? ఈ యొక్క యూనివర్స్‌లో ఎన్నో మంది ఖైదీలున్నారు. పాపం అంతమందిని మళ్ళీ పట్టుకొని పోతా ఉండాలి. టైం ఉండదు. తీసుకొని వెళ్ళి అక్కడ శిక్షించే వాళ్ళకి అప్పజెప్పేసి మళ్ళీ వాళ్ళ డ్యూటీ వాళ్ళు ముందుకు వెళ్తా ఉంటారు. నెక్స్ట్ దాని తర్వాత అక్కడ వెళ్ళిన తర్వాత ప్రయాణం ఇలా తీసుకెళ్తారు. అక్కడ వెళ్ళిన తర్వాత మండుచున్న కట్టెలలో అతనిని పడవేసి అతని అవయవములు తగలబెట్టబడు. సో అక్కడ శిక్షలను అనుభవించేటువంటి డ్రెస్ ఇస్తారండి. ఎట్లయితే మనకు హాస్పిటళ్లలో ఐసీయూలోకి వెళ్ళాలంటే కొన్ని హాస్పిటల్లో మన ఈ సివిల్ డ్రెస్ తో వెళ్ళడానికి ఉండదు. అక్కడ దాన్ని ఏమంటారు కోట్ లాంటిది యాప్రాన్ ఏదో సంథింగ్ అది వేసుకొని లోపలికి వెళ్ళాలా, వచ్చేటప్పుడు మళ్ళీ అది వదిలేసి బయటకు రావాలి. అలానే అక్కడ ఒక్కొక్క శిక్షకు ఒక్కొక్క డ్రెస్ ఉంటుంది. సో ఆ డ్రెస్ ఇచ్చేస్తే అంటే ఆ దేహము అక్కడ మండుచున్న కట్టెలలో ఎట్లయితే మనం చనిపోయిన తర్వాత కాష్టంలో కాలేస్తారు కదా పాపం. ఆ దేహంకి అయితే ఏమి ఉండదు, ఫీలింగ్ ఉండదు. లోపల ఆత్మ లేదు కాబట్టి. ఇక్కడ ఆత్మ ఉంది. కొంతమంది దుర్మార్గులు, దుష్టులు కొంతమందిని జీవం అంటే జీవించుండగానే వాళ్ళని తగలబెడతాం. కొన్నిసార్లు వింటా ఉంటాం. భర్త భార్యను తగలబెట్టాడు. లేకుంటే కొందరు దుష్టులు, దుర్మార్గులు పేపర్‌లలో దాంట్లో చూస్తా ఉంటాం కదా! ఆ ఇల్లుని తగలబెడతా ఉంటారు. ఎట్లయితే దుష్ట దుర్మార్గులు ఎవరు? మహాభారతం ఎవరు తగలబెట్టారు? పాండవులని. కౌరవులు లక్కగృహంలో పెట్టారు గురూజీ. తగలబెట్టేస్తారు వాళ్ళని. అర్థమైందా? అటువంటి జీవించుండగానే ఇక్కడే మానవ దేహంతో. కానీ నరక లోకంలో వాళ్ళందరూ కూడా తప్పకుండా ఇటువంటి శిక్షని అనుభవించాల్సి ఉంటుంది. ఇక్కడైతే కాలి బూడిదైపోవచ్చు. కానీ అక్కడ కాలి బూడిద గ్యారంటీ. అన్ని కాలి బొబ్బలొచ్చి శరీరం కాలిపోతూ మండుతుంటది. చనిపోరు. అక్కడ గొప్పతనం ఏంటంటే ఏ శిక్షకైనా మనకు మృత్యువు రాదు. కేవలం అది భోగ దేహం, భోగ శరీరము. మృత్యువు చెందేది అనేది ఉండదు. అర్థమైందా? ఇప్పుడు మనకు కూడా పోలీసు వాళ్ళు గాని ఏదైనా శిక్ష ఇచ్చినప్పుడు చనిపోయేటట్టు కొట్టరు. అన్ని ఎంత అంటే నెక్స్ట్ ఇంకా ఆ దెబ్బలు జీవితం మొత్తం గుర్తుపెట్టు కొట్టించేస్తారు. చంపరు. అలానే నరకంలో ఇంకది అక్కడ అనిపిస్తుంది. ఇదే ముందు నాకెవరైనా చెప్పి ఉంటే, భగవంతుడా నాకు ఇటువంటిది ముందు చెప్పాలి గదా! ఎందుకు చెప్పలేదు? నీదే తప్పు. చెప్పి ఉంటే నేను ఈ నరకాన వచ్చేవాడిని గదా! కాదు గదా! కానీ ఒకవేళ భగవంతుడే వాడి ఫ్లాష్ బ్యాక్ చూయిస్తే, నాయనా నువ్వు అడిగే ముందు ఒక్కసారి ఆలోచించు. ఏంటది? నిత్యము నిరంతరం క్లాస్‌కి రమ్మని 100 మెసేజ్‌లు పెట్టినా క్లాస్ వినేది గాదు. నిత్యము నిరంతరం సత్సంగ్ రమ్మంటే, ప్రభుజీ నాకు చాలా దూరం ప్రభుజీ. మా ఆయన ఉంటే సత్సంగ్ వస్తా లేకుంటే రాదు. కానీ మా కూతుర్ల దగ్గరికి పోతాను. ఇంకా ఎక్కడో పోతాను. దావతులకు మా ఆయన కార్ బుక్ చేస్తాడు పోతాను. మా కొడుకు కార్ బుక్ చేస్తే పోతాను. సత్సంగ్ మాత్రం ప్రభుజీ మా ప్రభుజీ లేడు రాను. మా అబ్బాయి లేడు రాను. లేకుంటే ఇంకేదో పన్నెడు కారు అదే రోజు సేమ్ నాకు వేరే ఫంక్షన్ ఉండే ప్రభు. అదేంటిది ఫంక్షను? నన్ను నరకానికి తీసుకుపోయే ఫంక్షన్ ఉండే. నన్ను వైకుంఠం తీసుకుపోయే ఫంక్షన్‌కు నేను రాను సత్సంగ్. నరకానికి అక్కడ తినుడు మానేశాను. ఏం చేస్తాం మా ఆయన తింటాడు నేను తినా. అరే అక్కడ ఏం జరుగుతుంది అక్కడ? అక్కడ ఏదైతే నరకానికి పోవడానికి ఫెసిలిటీస్ రెడీగా ఉన్నాయి అక్కడ. అటువంటి ఫంక్షన్ నువ్వు పోయేస్తావు. అక్కడే ఉంటివి. ఇక్కడ డైరెక్ట్ వైకుంఠం సపోజ్ కొన్నిసార్లు జరుగుతది. మాకు తెలిసిన నిజామాబాద్‌లో ఒక ప్రభుజీ వాళ్ళ వదిననే. ఆ రోజు వాళ్ళ ఫ్రెండ్ పిలిస్తే బర్త్‌డే అనుకుంటా. బర్త్‌డే దగ్గర వెళ్లి మస్తు డాన్స్ చేస్తున్నారండి. అక్కడికక్కడే హార్ట్ అటాక్ వచ్చింది. అదే అక్కడికక్కడే హార్ట్ అటాక్ వచ్చి ఆమె తన శరీరాన్ని వదిలేయడం జరిగింది.
అదే రోజు సత్సంగం ఉంది, రాలేరు. హే ప్రభుజీ మా క్లోజ్ ఫ్రెండ్ ప్రభుజీ, అక్కడ పోయి కొంచెం బర్త్డే పోయి ఏం చేయాలండి, ఏజ్డ్ 50 ఏళ్ళకు ఉంది, పోయి డాన్సులు చేస్తారండి. అక్కడ డాన్స్ చేసింది, అదే లాస్ట్. అదే డాన్స్ ఇక్కడ హరినామంలో చేసి ఉంటే ఆమెకు డైరెక్ట్ గోలోక ప్రాప్తి ఉంటుంది. భగవంతుడు అన్ని మన యొక్క సర్వధర్మాన్ పరిత్యజ్య మామేకం శరణం వ్రజ ఆం త్వాం సర్వ పాపేభ్యో మోక్షయిష్యామి. అందరూ మాతాజీలు తప్పుగా భావించకండి. మీరు సత్సంగ్ కొరకు ఫోర్స్ చేయకుండా బంగారం ఫోర్స్ చేస్తారు, బట్టలకు ఫోర్స్ చేస్తారు, మీకు ఏదైనా ఇల్లు మార్పిడి కావాలంటే ఫోర్స్ చేస్తారు, పిల్లల కొరకు ఏదైనా కోరికలు తీరుస్తారు, వాళ్ళకి ఇది కావాలండి, లేకుంటే ఒక కారు కావాలండి, లేకుంటే ఏదైనా ప్రతి సత్సంగ్ మాత్రం మా ఆయన వద్దంటుండు ప్రభుజీ, ఏం చేయాలా ప్రభు, తప్పదు కదా ప్రభుజీ. అరే మనకు లాస్ట్ టైం ఎక్కడ వస్తుందో కాలు పట్టుకోండి, ప్రభు ఇగో నా బంగారం అంతా నువ్వు ఏమైనా ఎంజాయ్ చేయిపో, నాకు అవసరం లేదు, నన్ను మాత్రం తీసుకెళ్ళు, లేదా నేను పోయేసి కాలు పట్టుకోండి. వాళ్ళకి రోజు పొద్దున్న లేవని కాలు మొక్కండి, మంచిగా నిద్రలోంచే ప్రభుజీకి పాద పూజ చేయండి, ప్రతి ఒక్కరు పర్మిషన్ ఇస్తారండి, వాళ్ళు కూడా వస్తారు. ఒక్కసారి ఈ ఈ ప్రయత్నం చేసి చూడండి, అర్థమైందా? మహాసాధ్యులందరూ ఖచ్చితంగా లేదా మా ఆయనంగా పర్మిషన్ ఇస్తే ఎవరు అనరండి, లేకుంటే మా భార్య పర్మిషన్ ఎవరు అన్నారు. భార్య పర్మిషన్ ఎందుకు ఇయ్యదండి చెప్పండి? ఇది ఒక స్టోరీ ఈరోజు వినిపించండి, అర్థమైందా? కొలాబ్స్ మనకి ఎక్కడో లేదు, ఇక్కడే. తర్వాత అన్నాడు ఆయన మన మిత్రుడు, ప్రభుజీకి ఇట్లా జరిగింది. సో వాళ్ళ ఇంటి దగ్గరనే ప్రోగ్రామ్ చేస్తుండే నేను 2015లో, రాకపోతుండే. వాళ్ళ ఇంటి పక్కకే హనుమాన్ టెంపుల్, రాకపోతుండే. ఇంకా భగవంతుడు ఈ నరకాత యాతన పడేటప్పుడు కృష్ణ నాకు ఎందుకు చెప్తలేడండి? భగవద్గీత ఎవరి కొరకు? భాగవతం మన ఇంట్లోనే ఉన్నారు, మనం వింటాం. వేరే సౌండ్ తక్కువ చేయి, మీ గురువు గారికి అక్కడ పని పాట లేనట్టుంది, అరుస్తూ ఉంటాడు, నీకో పని పాట లేదు, మొబైల్ పెట్టుకొని వింటా ఉంటాడు, కాబట్టి స్పీకర్ బంద్ చేయి, నువ్వు విను అంటారు. ఎవరు ఉద్ధరిస్తారండి? అటువంటి నరకంలో ఈ శిక్షల నుంచి తప్పించుకోవాలంటే తప్పించడానికి వరకే కదా కట్టెల్లో కాలుస్తారంట. ఇక్కడ చనిపోయిన తర్వాత శవాన్ని కాల్చడం కాదు, బ్రతికుండంగానే మనందరినీ కూడా నరకలోకంలో ఎవరు వెళ్తారో వాళ్ళందరి ఇట్లా అవయవాలన్నీ ఏవైతాయి మనం చూస్తూ ఉంటాం. పాపం కోడిని కోసి కొంతమంది దాన్ని స్పెషల్ గా కాలుస్తూ ఉంటారండి, దాన్ని ఇట్లా పాపం దాని దేహాన్ని, దాన్ని తినడానికి ఇష్టపడతారండి, చాలా డబ్బులు ఖర్చు పెట్టి, దాన్ని ఏమో పేర్లు ఉంటాయి దానికి, అటువంటి దాన్ని. అలా ఎవరైతే అలా కోడిని చంపి జంతువుని చంపి కాలుస్తూ తినడానికి ఇష్టపడతారో ఈ దేహాన్ని చంపరు, ఈ దేహాన్ని అదే విధంగా కాలుస్తారంట అక్కడ ఫ్రై లాగా జీవించుండగానే. ఇంకా ఆలోచించండి, ఇంకా ఇప్పుడన్నా తినేటోళ్ళు లేదు ప్రభు మేము తింటామంటే ఓకే ఫైన్, ఆడ రెడీ ఉంటుంది ఇక్కడే, ఓకే ఈయనకు రెడీగా ఫలానా శిక్ష ఈయన కొరకు పెట్టండి, అవి తగులబెడతాడు. కొన్ని మార్లు అతడు తన మాంసమును తానే తిన్నట్లు చేయబడం లేదా అతని మాంసం ఇతరులు తిందరు. ఏమైంది అక్కడ తగలబెట్టిన తర్వాత? ఆకలి చాలా అవుతుంది అందరినీ. ఇక్కడ కొన్ని మనం కూడా నేను ఎప్పుడన్నా చూస్తూ ఉంటాను, రోడ్డు మీద పోయేటప్పుడు స్పెషల్ ఇటువంటివి పాపం చంపేసి వాటిని ఇలా ఓ సలాక్ అంటే రాడ్లకు వేలాడదీస్తూ ఉంటారు, కాలుస్తూ ఉంటారు డాబాలలో. సో దాని గురించి తొందరగా తీసుకురా అంటారు. అంటే అక్కడ దాన్ని తినడానికి ఎట్లా ఇష్టపడిందో మన దేహాన్ని కూడా పక్కవాడు తింటా ఉంటాడు, ఎందుకంటే మంచిగా అది ఏమంటారు మెత్తగా ఉడికిపోయి ఉంటుంది. కొంతమందికి ఇష్టం ఉంటుంది ఇవన్నీ ఉడికినవి కూడా కాల్చినవి డైరెక్ట్ నరరూప రాక్షసు తింటా ఉంటారు. ఈ జంతువుల్ని కాల్చుకొని దాన్ని ఎట్లయితే మన ఊర్లల్లో మేము చిన్నప్పుడు వేరుశనగకాయ వాటిని ఏం చేస్తుంటామంటే తెంపుకొని మధ్యాహ్నం పూట ఆకలి అయితే చిన్నప్పుడు అక్కడే గడ్డి అది వేసి కాల్చుకొని వేరుశనగకాయ తినేవాళ్ళు. ఇట్లా మన శరీరాన్ని వేరేవాడు తింటే వేరే శరీరాన్ని ఇది నరకంలో లేదంటే ఎవరు లేదంటే మన శరీరం ఆకలి చాలా అవుతుంది, అప్పుడు సరేలే ఈ ఆకలి తీర్చుకోవడానికి తన శరీరాన్ని తనే తింటా ఉంటాడు. ఎట్లయితే ఇక్కడ చూస్తే ఉంటే ఒక జంతువు తన రక్తమే తను తాగుతూ పాపం దానికి తెలీదు చాలా ఆనందపడతా ఉంటుంది. ఏ జంతువు అది? ఒక జంతువు తన రక్తమే తను తాగుతుంది. క్యామెల్ గురుజీ పాపం ఎడారిలో ముళ్ళ తీగని తింటా ఉంటది, పాపం ఏం దొరకదు, ఆకులు తక్కువ ముళ్ళు ఎక్కువ దానికి. సో దాన్ని నమలంగానే దాని కూడా దాహం వేస్తుంటుంది, రక్తం కారుతా ఉంటే ఆ నాలుగైదు తన రక్తం ఆహా ఎంత ఆనందం అని తన రక్తాన్ని తాగుతూ ఎంజాయ్ చేస్తుంది. అలానే నరకంలో మన మాంసాన్ని మనం తింటాం. ఎందుకు? ఎవడు తింటాడు తెలుసా? ఇక్కడ మాంసం పట్ల ఎవడికి చాలా కోరిక, ఆహా మాంసం మీకు ఏం తెలుస్తుంది ప్రభుజీ, మజా ఉంటది. ఆ మాంసం తినే అలవాటు ఎవడికి ఈ యొక్క మానవ జన్మలో ఉందో వాడికి భగవంతుడు ఓహో నీకు చాలా మాంసం అంటే చాలా ప్రియం కదా,
ఓకే, నీ మాంసాన్నే నువ్వు తినిపో అని చెప్పి నరకాన్ని పంపించి మన మాంసం మనం తింటాం, పక్కోడి మాంసం కూడా మన టేస్ట్ రాకపోతే ఏం చేస్తాం, వాడి చెయ్యి మనం తింటా ఉంటే మన చెయ్యి వాడు తింటా ఉంటాడు. అట్లా మళ్ళీ చనిపోము, తింటా ఉంటారు. అదంతా కూడా ఆలోచించండి. ఇటువంటి నరక యాతన తిన్నట్లు చేయబడి లేదా అతని మాంసం. ఈ శ్లోకంలో మొదలుకొని ఇంకా మిగతా శ్లోకాల్లో ఉంటుంది. దోషియగు జీవుడు తన మాంసం తానే తినవలసి వచ్చును, అగ్నిలో కాలవలసి వచ్చును, లేదా అచ్చటనున్న తన వంటి వారిచే భుజింపబడవలసి వచ్చును. గడిచిన ప్రపంచ యుద్ధ సమయమున రాజకీయ నిర్బంధితుల శిబిరమందు బంధితులు తమ మలము తామే తినిది కనుక ఇతరుల మాంసమును తినుచు జీవితమును అనుభవించిన వాడు యమ సదనమున తన మాంసమును తినవలసి వచ్చుట ఆశ్చర్యకరం ఏమీనూ లేదు. ఇక్కడ భూలోకంలోనే కొంతమంది ప్రపంచ యుద్ధం అప్పుడు పాపం వాళ్ళకు తిండి పెట్టకపోతే మలమూత్రాలను, వాళ్ళ మలము వాళ్ళ మూత్రం వాళ్ళే ఆకలి ఎంత తట్టుకోలేకపోతే తిన్నటువంటి ఈ మానవ దేహంలోనే తింటున్నప్పుడు అక్కడైతే చాలా ఇంకా మనము ఊహించనలది కానిటువంటిది నరక లోకంలో. కాబట్టే భగవంతుడు ఎందుకు చెప్పాడు, ఈ మీకు భగవత్ ప్రసాదం కాకుండా మీకు వేరే జీవులను డైరెక్ట్ తినాలి అన్నప్పుడు దాని యొక్క పాపకర్మ మనం అంటాం. ఏ శ్లోకం అండి అది? ఓన్లీ భగవత్ ప్రసాదమే తినాలా? 3.30 తో ముచ్యంతే సర్వ కిల్బిషై భుంజతే తే త్వగం పాప ఏ పచంతి ఆత్మకరణ. పాపం అంటే ఎటువంటి పాపం? అటువంటి పాపం ఏ జీవిని సంవరించి నువ్వు తిన్నావో ఆ జీవి కూడా నిన్ను తినడానికి కొరకు ఇక్కడ కాదు నరకలోకంలో పాపం ఆ జీవి కూడా జన్మెత్తింది అనుకోరు, ఇద్దరు కూడా ఫ్రెండ్స్ అయిపోతారు నరకలోకంలో. మీరు కూడా మంచి కొన్నిసార్ల ఆ ఫ్రైలో అయిన తర్వాత కాలితే మంచిగా ఫ్రై అవుతుంది మంచిగా, మన శరీరాన్ని వాళ్ళు, వాళ్ళ శరీరాన్ని మనము. లేకుంటే మలమల మసలే అటువంటి ఆయిల్‌లో పకోడీ ఫ్రై చేసాడు. పకోడీ ఫ్రై అయిన తర్వాత శరీరం ఏమవుతుంది, ఇక ముద్దలాగా అయిపోతుంది. వాహ్! ఎంత బావుందండి. చేపలు తీసుకొస్తారు మంచిగా ఫ్రై చేసి తినడానికి ఇష్టపడతారు. ఓకే. ఆ చేప నెక్స్ట్ నరకలోకంలో మన జన్మొస్తుంది. మనం కూడా అక్కడ ఇద్దరు ఫ్రెండ్స్ అయిపోతాం. మనం కూడా ఫ్రై చేసినప్పుడు ఆ చేపదే మనం తింటుంది మనము. అలా వైస్ వర్సా జరుగుతా ఉంటుంది. ఇప్పటికన్నా జ్ఞానోదయం తెచ్చుకోండి. ఈ రోజన్నా మనం మారడానికి ప్రయత్నం చేద్దాం. తర్వాత నెక్స్ట్ శ్లోకం ఏమంటారు? ప్రాణము కలిగి ఉండి తాను చూచుచుండగానే అతని ప్రేగులు నరకలోకమందలి కుక్కలచే రాబందులచే పీకి వేయబడును. పాములు, తేళ్లు, కందిరీగల వంటి వానిచే కుట్టబడి అతడు తీవ్ర బాధకు గురియగును. ఇక్కడ మనము ఏ జీవిని అబ్బా! వీడా పీక్క తింటాడు నా ప్రాణం. కొంతమంది ఇంట్లో కూడా ఫ్యామిలీలో కూడా భర్త, భార్య, భార్య కూడా భర్తను, భర్త భార్యను, పక్క వాళ్ళను ఎంతో మంది ఇట్లా కొంతమంది స్పెషల్‌గా తప్పుగా భావించకండి. ఎంతో మంది బిజినెస్ చేస్తారు. ఎటువంటి బిజినెస్? మన దాంట్లో యాక్చువల్‌గా ఇంట్రెస్ట్ దందా చేయొద్దంటారు. కొంతమంది అదే వాళ్ళని పీడించి వాడి యొక్క రక్తాన్ని తాగేటువంటి చేసిరనుకోండి. ఒకటికి 2, 2కు 3, 4 ఎవడి కొరకండి. అలా భయంకరంగా బిజినెస్ చేసి అటువంటి పీడించి వాళ్ళనంట వాడు కుక్ అవుతాడు పైన మనని ఆ పేగులు ఇట్లా ఉండంగానే కరిసి మనం కూడా ఈడ కుక్కలు కరిసి అమ్మో తీసింది కండ తీసినట్టుగా అలాంటి అవిటి మన పేగులను తీసి తింటాం. రాబందువులు కూడా పొడిచి తింటాం. చనిపోం మళ్ళా. అక్కడ అదొక గొప్ప క్వాలిటీ. ఆ బాధను అనుభవిస్తామండి. కొన్నిసార్లు యాక్సిడెంట్ అవుతే చాలా ఘోరమైన యాక్సిడెంట్ అవుతాయి. పేగులు కూడా బయటపడితే తీసుకెళ్ళి ఆపరేషన్ అయితే నిజంగా ఆయన ఆవిషి కట్టుకుంటే మళ్ళీ బతుకుతా ఉంటాం. బయటపడి ఉంటాయి చూస్తా ఉంటాడు. అర్థమైందా? కొన్నిసార్లు ఇట్లా మెదడు కూడా బయట ఇట్లా కనబడతా ఉంటుంది. కానీ ఆ బాధ రక్తం అంతా కాదు కానీ మళ్ళీ కుట్ల మెంటల్ అయిపోవచ్చు లేకుంటే ఇంకేదన్నా. అలా ఇక్కడ కూడా రాబందులు కూడా మళ్ళీ కొన్నిసార్ల మన తేనెటీగ 1, 2 గరిస్తేనే ఎంత ఉంటది. అవన్నీ ఏకకాలంలో అన్ని కలిపి తేళ్ళు, తేనెటీగలు, పాములు కరుస్తాయి. మృత్యు ఉండదక్కడ. కేవలము శిక్ష అనుభవించే దేహం మాత్రమే. అర్థమైందా? మరి ఇటువంటి అరే మృత్యు వస్తే అయిపోతదంటే మృత్యువు రాదు అక్కడ. సో, కానీ ఇక్కడ కూడా మనకు మన బాధకు మృత్యువు రావాలంటే కూడా మృత్యువు రాదు. కొన్నిసార్లు మనం ఏదన్నా ఇదెందుకు అని చెప్పేసి సూసైడ్ చేసుకోవాలని తాగినా మళ్ళీ బ్రతుకుతాము. కానీ లోపలన్నీ ఖరాబ్ అయిపోతాయి. ఆ బాధ ఎక్కువ. ఈ చనిపోయేదానికంటే. ఆ విధంగా మారిపోయే అవకాశం ఉంటుంది. నెక్స్ట్ అతని అవయవములు నరికివేయబడి ఏనుగులచే చీల్చివేయబడును. పర్వతపు కొనల నుండి అతడు త్రోసివేయబడును. జలమునందు లేదా గుహయందు అతడు బందీ చేయబడును. సో, మన మన అవయవాలు కూడా అప్పుడప్పుడు
సో మనము శివాజీ కొడుకైనటువంటి శంభాజీకి ఎటువంటి శిక్షలు విధించారు? గోళ్ళు పీకేశారు. తర్వాత పాపం ఈ స్కిన్ అంతా కూడా తీసే ఘోరమైనటువంటి పిన్స్ గుచ్చటము, వీటికి ఆ రక్తాలు కార్చటము, కనిగుడ్లు పొడి చేయటము. అదేవిధంగా ఇక్కడ చూసాం ఇవన్నీ కూడా. మన యొక్క గొప్ప భక్తులను, రాజులను అటువంటి చిత్రహింసలు చేశారు. కాబట్టి ఈ మన అవయవాల్ని నరికేస్తారు. ఎవరికి నరుకుతారు తెలుసా? ఇక్కడ చాలా మంది, కొంతమందికి పాపం తప్పుగా భావించకండి, కీమా అంటే చాలా ఇష్టం ఉంటుందండి. దేని కీమా? మొత్తం ఇటు కీమా అంటేనే మొత్తం రుజు చేయటం అండి. ఇలా మేక కీమా బాగుంటుందండి చాలా. మనం కూడా కీమా చేస్తారండి పైన లోకం నరకటం అంటే అదే అన్నారు. చాలా మంది సండే అనగానే, లేకపోతే స్పెషల్ డే అనగానే పాప ఆ జంతువు చంపి దాన్ని కీమా చేసి ఇక్కడ ఫ్రై చేసుకొని తింటా ఉంటారు. అదే కీమా నరకటం అండి. మనం కూడా ఆ జంతువు, ఓహో పర్వాలేదు ఏం చేస్తుంది పాపం, మనకంటే చిన్న జంతువు, కోడి మనకంటే చిన్న జంతువు, దాన్ని ఫ్రై చేసి మనం ఎంజాయ్ చేస్తే, మంచి కీమా చేస్తే ముక్కలు ముక్కలుగా, అప్పుడు మనం ఎంజాయ్ చేస్తాం. కానీ నరకలోకంలో మనం ఎలా అయితే, కానీ అది చనిపోయింది, మనకు అక్కడ చనిపోవడం ఉండదండి. దానితో ఆ యొక్క మన అవయవాలను నరికి, ఆ అవయవాలు లేకుండా రక్తస్రావం జరుగుతూ ఉంటే దాంతో బాధను అనుభవించాలి అంతేగా. అలా నరకంలో అటువంటి ఘోరమైనటువంటి పర్వతాల మీదకి వెళ్ళి, మనకు ఈ ఒక స్టెప్ దూకడమే చాలా కష్టం, పెద్ద పర్వతం మీదకి వెళ్ళి తోసివేయడం జరుగుతుంది. తర్వాత ఏనుగులు మన అవయవాలు, ఏనుగు తొక్కితే ఎట్లా ఉంటుంది? మన యొక్క అవయవాలను తొక్కటము, ఏనుగుతో తొక్కించడం అనేది జరుగుతుంది. మరి వీటి నుంచి తప్పించుకోవాలంటే ఏనుగుతో మన అవయవాలను నరికివేయటము, తొక్కించటము, చీల్చడం. అదే ప్రహ్లాదుడికి కూడా ఇటువంటి పనిష్మెంట్ ఇవ్వడానికి కొరకు పాములతో కనిపించడానికి భయంకరమైనటువంటి పాములు ఉన్నటువంటి గదిలో ప్రహ్లాదుని వేస్తారు. ఆ పాముల యొక్క గది, విషపూరితమైనటువంటి పాముల గదిలోంచి ప్రహ్లాదుడు ఎలా రక్షింపబడ్డాడు? కేవలము భగవంతుడి యొక్క నామ సంకీర్తన, భగవంతుడి యొక్క నామోచ్చారణతో, భగవత్ నామం అనే భగవంతుడికి యొక్క ఆశ్రయాన్ని ఇస్తుంది. భగవంతుడి యొక్క నామాన్ని ప్రహ్లాదుడు నిరంతరం ఒక్క శ్వాస ఎట్లయితే తీసుకుంటా ఉంటాడో, కేవలం భగవంతుడి యొక్క నామాన్ని, అక్కడ పాములు ఉన్నాయా ఏమున్నాయా కూడా చూడలేదు ఆయన. ఆ పాములలో కూడా భగవంతుడి ఎటువంటి దృష్టినిచ్చాయంటే, ఆత్మని పరమాత్మని చూస్తూ చాలా పాములు వస్తుంటే ఆనందంగా వాటిని ఆహ్వానిస్తున్నాడు. ఆ పాములు వచ్చి వాటి యొక్క సహజ ధర్మము, ప్రతి జీవి యొక్క సహజ ధర్మం ఏంటి? ప్రతి జీవి యొక్క సహజ ధర్మం జీవేర స్వరూపహయ కృష్ణేర నిత్యదాస్, నేను కృష్ణుడి దాసుని. అది సహజమైనది. అసహజ ధర్మము భవరోగం వల్ల ఈ దేహ ధర్మం వచ్చి అసహజం. పాము యొక్క దేహ ధర్మం ఏంటి? విషపూరితమైన పాము ఇతరులను కాటి వేయటము. సో దాని యొక్క ధర్మం. కాబట్టి ఎప్పుడైతే ఆ పాములు భగవంతుడి యొక్క పాముకు చెవుడు చాలా బాగా సౌండ్ బాగా వింటున్నారు. కేవలం ఆ సౌండ్ తోనే తన ఆహారం ఎక్కడుందో అది ఆ స్పాట్కి వెళ్ళిపోతుంది. కప్ప బెకబెక బెకబెక అరిస్తే, ఓహో ఇక్కడ నా ఆహారం ఉందని అక్కడ వెళ్ళి టక్కన కప్పని తినేస్తుంది. అలానే భగవంతుడి యొక్క నామము హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ 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 హరే హరే. భగవంతుడి నామము ఏ ప్రదేశంలో అయితే వినిపిస్తుందో అక్కడ పాములు, ప్రతి జీవి కూడా రెండు ధర్మాలండి. ఒకటి సహజ ధర్మము, రెండవది అసహజ ధర్మం, న్యాచురల్ అన్యాచురల్. న్యాచురల్ ధర్మం వచ్చి ఆత్మ ధర్మము, అన్యాచురల్ ధర్మం వచ్చి దేహ ధర్మం. మానవుడు మాత్రమే ఈ రెండు ధర్మాలు ఉన్నాయని గ్రహించవచ్చు. జంతువులు మాత్రం గ్రహించలేవు. కానీ ఆ జంతువులు కూడా ఒకవేళ భగవంతుడి యొక్క పవిత్ర నామాన్ని వింటే వాటి లోపల కూడా ఈ అసహజమైన ధర్మము భవరోగం, ఈ భౌతిక సంసారంలో ఎప్పుడైతే దేహాత్మ బుద్ధితో జన్మిస్తాము బద్ధజీవులు. ముక్తాత్మలు వాళ్ళు దేహాత్మ బుద్ధితో జన్మ తీసుకోరు. ఎందుకు? వాళ్ళు వచ్చిన పర్పస్, స్పెషల్ పర్పస్ కొరకు వస్తారు. కాబట్టి మనలాంటి దేహం ఉన్నా కూడా
ఈ దేహాన్ని భగవంతుడు దేని కొరకు ఉపయోగించమని ఇచ్చాడు? దేని కొరకు? తను భగవంతుడి యొక్క భక్తియుక్త సేవ, భక్తి యోగాన్ని నిర్వర్తిస్తూ ఇతరులతో నిర్వర్తింప చేయడానికి మాత్రమే శుద్ధ భక్తులు రావడం జరుగుతుంది. కానీ బద్ధ జీవులు మాత్రం తన యొక్క సహజ ధర్మాన్ని మర్చిపోతారు. డ్యూ టు వాళ్ళ యొక్క ప్రారంభ కర్మ. ప్రారంభ కర్మ ఎక్కడి నుంచి వచ్చింది? లాస్ట్ లైఫ్ లో వాళ్ళు చేసుకున్నటువంటి ప్రియమాన కర్మ వల్ల. అంటే వాళ్ళు నెక్స్ట్ నాకేం కావాలి అని వాళ్ళు డిసైడ్ చేసుకుంటారు. ఇప్పుడు మనం కూడా నెక్స్ట్ నేను నరకం వెళ్ళి ఇలాంటివి అనుభవించాలా, స్వర్గం వెళ్ళి సుఖాన్ని అనుభవించాలా? 3 నరకం వెళ్ళి అనుభవించాలా, స్వర్గం వెళ్ళి సుఖాన్ని అనుభవించాలా, లేదంటే వైకుంఠం ఆర్ గోలోకం వెళ్ళాలా? లేదు ప్రభుజీ. 4వది అంటారా? ఇక్కడ భూలోకంలో ఆర్ ఈ కర్మ భూమిలో జన్మ తీసుకోవడం. ఒకటేమో 2 భోగభూములండి. స్వర్గం కూడా భోగభూమి, నరకం కూడా భోగభూమి అక్కడ. ఓకే. దాని తర్వాత కర్మ భూమి వచ్చి ఈ భౌతిక ప్రపంచం. భౌతిక ప్రపంచం అంటే స్పెషల్ గా భూలోకము. దాని తర్వాత భగవంతుడి ధామము, శాశ్వతమైనటువంటి ధామము. నెక్స్ట్ చెప్తున్నారు ఇక్కడ. ఈ ఏనుగులచే ప్రహ్లాదుడికి ఏనుగు భయంకరమైనటువంటి, అది మదించినటువంటి ఏనుగు. ఆ ఏనుగుతో ప్రహ్లాదుని తొక్కించి చంపివేయాలని చూస్తాడు. అప్పుడు ఏనుగు చాలా మదించినటువంటి ఏనుగు అది. సో అది ఎంత క్రోధంతో పరిగెత్తుకుంటూ వస్తుంది. ప్రహ్లాదుడికి అంత దూరం నుంచి కూడా ఏనుగు కనబడట్లేదండి. ఏనుగు లోపల ఆ దేవదేవుడు నారాయణుడు కనబడతా ఉన్నాడు. సో నారాయణుడితో పాటు ఆయన యొక్క గొప్ప సేవకుడైనటువంటి ఆత్మ ఆత్మ పరమాత్మలు కనబడుతున్నారు. భగవంతుని యొక్క సాధు సాంగత్యంగా ఫీల్ అవుతున్నాడు. ఆహా, ఒక భక్తుడు అండ్ భగవంతుడు ఇద్దరున్నారని ఆ భగవంతుడి యొక్క నామాన్ని నారాయణ 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 భగవంతుడి యొక్క నామాన్ని తీసుకుని ఆహాహా, ఇంత భక్తుడు, భగవంతుడి యొక్క సాంగత్యము నాకు పరిగెత్తుకుంటూ వస్తున్నాడు. భగవంతుడి యొక్క భక్తుడు నాతో అంటే సాంగత్యం ఇవ్వడానికి వస్తున్నాడని ఇంకా ఆ ఏనుగుని నారాయణ మంత్రం ద్వారా ఆహ్వానిస్తున్నాడు. సో ఎప్పుడైతే ఆ భగవంతుడి యొక్క ప్యూర్ డివోటీ ఆ భగవన్ నామాన్ని గట్టిగా ఉచ్చరిస్తున్నాడో ఆ ఏనుగు యొక్క బాహ్య చైతన్యము కాస్త అది బాహ్య చైతన్యం భౌతిక చైతన్యం అది కాస్త ఆధ్యాత్మిక చైతన్యంగా మారిపోయింది. అప్పుడు వచ్చి ఆ ఏనుగులో ఉన్నటువంటి ఆత్మ ప్రహ్లాదుని చూసి మహాభక్తుడి యొక్క మహాజనుడి యొక్క సాంగత్యం నాకు లభ్యమవుతుందని ఆ ఆత్మ వచ్చి శరణాగతి. ఏ రూపంలో? ఏనుగు తన యొక్క ఏనుగు గజేంద్రుడు అంటే ఏనుగు యొక్క దేహంతో దండవత్ ప్రణామం చేస్తుంది. ఎవరికి? ప్రహ్లాదుడికి. కాబట్టి మనం కూడా ఆ విధంగా భగవంతుడి ఏనుగు ద్వారా పర్వతపు కొండల నుండి దోషిస్తున్నారు. మనకు కూడా దోషిస్తారు నరకంలో. కానీ జీవించి ఉండగానే భౌతిక లోకంలోనే తన తండ్రి అయినటువంటి హిరణ్యకశిపు కొండల మీద నుండి దోషిస్తున్నారు. ప్రహ్లాదుడికి కొండ ఎంత ఎత్తైనా కింద పెద్ద లోయలా కనబడట్లేదు. మనం కూడా అప్పుడప్పుడు ఈ జిమ్నాస్టిక్స్ చూస్తూ ఉంటాం. స్పెషల్ గా సర్కస్లలో జిమ్నాస్టిక్స్ కింద నేర్పించేప్పుడు కింద బెడ్ లాంటిది పెడతారు, పైన వాళ్ళు ప్రాక్టీస్ చేస్తూ ఉంటారు. ప్రహ్లాదుడికి ఆ యొక్క కొండల మీదకి వెళ్ళి దూకుతా ఉంటే కిందంతా కూడా పడిపోయి నేనేమో అవుతాని కాదు, ప్రతి దగ్గర కూడా అక్కడ కూడా భగవంతుడే కనబడుతూ ఉన్నాడు. ఆహాహా, భగవంతుడు నన్ను రిసీవ్ చేసుకోవడానికి రెడీగా ఉన్నాడు. అంటే ఎట్లయితే క్యాచింగ్ లాగా మనం కూడా అప్పుడప్పుడు పైన మనం చిన్న పిల్లల్ని పైన కూర్చొని జంప్ చేయి నేను పట్టుకుంటా ఉంటాను. వాళ్ళు ఏడుస్తూ కొంత ప్రాక్టీస్ అయిన టక్ అని దూకేస్తారు. ఎలా అయితే స్విమ్మింగ్ పూల్ లో పైకి వెళ్ళి జంప్ చేస్తూ ఉంటారు స్విమ్మింగ్ కాంపిటీషన్స్ లో, ఇలా జంప్ చేసి తిరుగుతూ ఉంటారు. దాంట్లో కూడా నీళ్లు చాలా ఆనందంగా ఉంటాయి ఆ పైన జంప్ చేసి. అలా ప్రహ్లాద్ తోసేస్తున్నారు, భయం ఏం లేదు. సాక్షాత్ భగవంతుడు కనబడతా ఉన్నాడు. రానాయన ప్రహ్లాదారా, భగవంతుడు తన చేతులకు ఆహ్వానిస్తున్నట్టు ఫీల్ అవుతాం ప్రహ్లాదు. ఇంకా భయం ఎక్కడ? సాక్షాత్ భగవంతుడు ఉన్నాడు అక్కడ. కానీ వీళ్ళకి తెలియదు. వీళ్ళకి ఈ యొక్క హిరణ్యకశిపు ఈ యొక్క సేవకులకు తెలియదు అక్కడ కింద ఎవరున్నారు. కేవలం అది భగవంతుడికి భక్తుడి మధ్య ఉన్నటువంటి సంబంధము. ఆ యొక్క దృష్టి ఓన్లీ ప్రహ్లాదుడికి కనబడుతూ ఉంది భగవంతుడు. కాబట్టి కొండల మీద ఆనందంగా దూకుతాడు.
ఇది భగవంతుడి శుద్ధ భక్తులు మాత్రం ఇటువంటి యాత్రలు తప్పించుకో. నెక్స్ట్ చెప్తున్నారు, ఇది చాలా ఇంపార్టెంట్. స్పెషల్ గా ఎవరు అన్మ్యారీడ్ ఆర్ మ్యారీడ్ అయినా కూడా ఇటువంటి తప్పులు చేయకండి. ఇటువంటి తప్పులు చేస్తే చాలా భయంకరమైనటువంటి నరక యాతన. బ్యాచులర్ పిల్లలు అమ్మాయిలైనా అబ్బాయిలైనా మ్యారీడ్ అయినా కూడా ఇటువంటి చేయకండి. అవివాహిక సంబంధమును మైథున సుఖ దతులకు పురుషులు మరియు స్త్రీలు తామిష్టము అందతామిష్టము రౌరవము అనేది నరకములందు ఘోర యాత్రను అనుభవిస్తారు. అంటే పరస్త్రీ, మన దాంట్లో 4 నియమాలు ఏంటవి? 4 నియమాలు ఏంటివి? అందరిని అడ్రస్ మాతాజీ. చిన్న అమ్మాయి అయినా పెద్ద అమ్మాయి అయినా కూడా మాత అన్నాం అనుకోని తల్లితో సమానం. అర్థమైందా? కాబట్టి ఎప్పుడైతే మనం నోటితో మాత అని పలుకుతున్నామో కళ్ళతో కూడా ఒక్క తల్లిలాగానే చూసినప్పుడు ఇంకా ఇటువంటి భావన రాదు. మైథున సుఖం అనే గురించి ఆలోచన రాదు. అదేవిధంగా మాతాజీలు కూడా దయచేసి పేరుతో పిలవకండి. తోటి మాతాజీతో కూడా గుర్తుపెట్టుకోండి. మీరు చాలా మట్టుకు పేర్లు పెట్టి పిలుచుకుంటా ఉంటే చాలా ఈజీ గోయింగ్ అవుతుంది. మన దాంట్లో మాతాజీలు మాతాజీలను మాతాజీ అని ఎందుకు పిలుస్తారంటే గుర్తుపెట్టుకోండి, తల్లితో సమానంగా చూస్తూ ఉంటారు. ఎందుకు? ఫ్రెండ్స్ అనుకోండి. ఈవెన్ ఆల్రెడీ మనకు శాస్త్రంలో చెప్తున్నారు, కొంతమందికి అలవాటు ఉంటుంది. మాతాజీలు అయినా కూడా తప్పుగా భావించకండి. చెట్టు జన్మ ఎవరికి వస్తుందండి? నీలమ మాత చెట్టు జన్మ రావడం అటువంటి తప్పులు ఎవరు అటువంటి తప్పులు ఎవరు కూడా చేయకుండా మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. సో అక్కడ మనందరినీ కూడా అవివాహిక సంబంధము మైథున సుఖ రతులకు పురుషులు మరియు స్త్రీలు తామిశ్రము. ఎవరైతే ఇటువంటి తప్పులు చేస్తారో ఏం నరకము? తామిశ్రము, అందతామిశ్రము, ఈ 3 నరకాలకు వెళ్తారు. అందుగురించి మన దాంట్లో స్నానం చేసిన చెరువుల కానీ ఎక్కడన్నా కంప్లీట్ కవర్ చేసుకొని, మొన్న బ్రజమండల పరిక్రమలో కూడా ఈవెన్ మన ఇంట్లో కూడా కంప్లీట్ కవర్ చేసుకొని స్నానం చేయాలని చెప్తారు. అటువంటిది ఇంకా స్త్రీ పురుషుల పట్ల దయచేసి ప్రతి ఒక్కరు కూడా చాలా రెస్పెక్ట్ గా ప్రభుజీ మాతే మనకు ఆ విషయాన్ని నేర్పించారు. నెక్స్ట్, లౌకిక జీవనం మైథున సుఖం పైననే ఆధారపడి ఉన్నది. జీవన సంఘర్షణ తీవ్ర క్లేశములకు లోనగు లౌకికుల జీవనము మైథునం పైననే ఆధారపడును. కనుకనే వైదిక జీవన విధానమున మైథున సుఖం పరిమితంగా అనుమతింపబడింది. కేవలం వివాహితులైన జంటకే అందున సత్సంతానమును పొందడానికి అది అనుమతింపబడినది. కానీ అధర్మయుతముగాను అవివాహికముగాను ఇంద్రియ భోగార్థము మైథున సుఖమున రతులైనచో స్త్రీ పురుషులు ఈ జగమునందు గాని లేదా మరణానంతరము గాని ఘోర యాత్రను అనుభవింపవలసి వచ్చును. కాబట్టి అధర్మంగా అవివాహిక అంటే చెడు మార్గంగా సంబంధము పెట్టుకోకూడదు. ఎవరు కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి. స్పెషల్ గా యూత్ లవ్ అంటే లవ్ జిహాద్ చాలా డేంజరస్. మనం వచ్చాము కేవలము వర్ణాశ్రమ ధర్మం అంటే ఓకే. ప్రభుపాదుల వారు అందు గురించే అమ్మాయిల యూత్ పిల్లలు ప్రభుపాద గారు జాయిన్ అయ్యారు. ఇమ్మీడియట్ గా ఎవరైతే బ్రహ్మచర్యం స్వీకరించి ఫుల్ గా లైఫ్ డెడికేట్ చేయాలనుకుంటారో ఓకే. లేదు వాళ్ళు అమ్మాయిల పట్ల లేదు నేను గృహస్థ జీవనం స్వీకరించాలనుకుంటే ఇమ్మీడియట్ గా ప్రభుపాద పెళ్లి చేసేసేవారు. పెళ్లి చేసి వాళ్ళిద్దరిని వేరే కంట్రీకి ప్రచారానికి పంపించేవాళ్ళు. నువ్వు ఫలానా కంట్రీకి వెళ్ళు, ఫలానా కంట్రీకి వెళ్ళు. అటువంటిది మనం అందుగురించే మన పిల్లల్ని కూడా ఎక్కువ రోజులు 30-35 వరకు ఉంచదు. ప్రభుపాద చెప్తారు 25 years దాటిందా పెళ్లి చేసేయండి ఎవరికైనా. లైఫ్ ఎట్లయినా సెటిల్ అవుతుంది. ఎందుకంటే వాళ్ళు ఇటువంటి ఆలోచనలు చెడు మార్గంలో వెళ్ళే అవకాశం ఉంది. దెర్ ఇస్ ఎ ఛాన్స్. ఇంకా మన మ్యారేజ్ అయిన వాళ్ళమైతే చాలా రెస్పెక్ట్. స్పెషల్ గా మన వైఫ్ కాకుండా ఇతరులతో భక్తి సిద్ధాంత సరస్వతి మహారాజ్ కూడా ఒకసారి చెప్తారు. వాళ్ళ శిష్యురాలు చాలా చిన్నది. భక్తి సిద్ధాంత సరస్వతి మహారాజ్ అప్పటికే 60+. అమ్మాయి చాలా 20 లోపలే ఉంటుంది, మేబీ 16-17. సో ఒకసారి మహారాజ్ గారి దగ్గర దీక్ష తీసుకుంటారు. సో గురుగారు మిమ్మల్ని నేను పర్సనల్ గా కలవాలనుకుంటున్నాను. సో ఏకాంతంలో భక్తి సిద్ధాంత సరస్వతి మహారాజ్ అంటారు, ఏకాంతంలో నేను ఎవరిని కూడా స్త్రీని కలవను. నువ్వు కలవాలనుకుంటే మీ హస్బెండ్ తీసుకురా, లేదంటే మీ ఫాదర్ని తీసుకురా అని చెప్తారు. చూడ గురువు గారే ఏకాంతంలో శిష్యురాలు ఆమె మనమరాలు ఏజ్ ఆయన నేను కలవను అని చెప్తారు. ఎందుకంటే ఒక భార్యతో తప్ప ఎవ్వరితో కూడా ఏకాంతంలో మాట్లాడొద్దు, ఏకాంతంలో ఉండొద్దు అని చెప్పేసి మనకు ఆచార్యులు చెప్తున్నారు. వారు ఈ లోకమునందు
సెఫిలిస్, గనేరియా వంటి వ్యాధులచే శిక్షింపబడగా మరణానంతరము అనేకములకు నరక యాతనను అనుభవింతురు. ఈ విషయమున మనము శ్రీమద్ భాగవతం నందలి ఈ శ్లోకమును గాంచుచున్నాము. భగవద్గీతలోని మొదటి అధ్యాయం నందును అవివాహిక మైథున భోగము గరింపబడింది. వర్ణ సంకర సంతానమునకు కారణములైన వారు నరకమునకు బోధులని దాని అందు తెలుపబడు. అటువంటి అపరాధులు తామిశ్రమ అంధ తామిశ్రమము రౌరవమనడి నరకములందు త్రోయబడుదురని శ్రీమద్ భాగవతమున ఇచ్చట ధృవపడపబడింది. సో కాబట్టి భగవద్గీతలో కూడా అర్జునుడు కృష్ణుడితో మొదటి అధ్యాయంలో అదే చర్చిస్తారు. కృష్ణ, వీళ్ళు ఒకవేళ ఈ యుద్ధానికి వచ్చినటువంటి పురుషులను నేను సంహరిస్తే వాళ్ళ స్త్రీలందరూ కూడా వాళ్ళు భర్త లేని వాళ్ళుగా మారిపోతారు. వాళ్ళ పిల్లలు తండ్రి లేని వాళ్ళుగా మారిపోతారు. వాళ్ళు ఇంకా ఇతర పురుషుల పట్ల ఆకర్షణతో వాళ్ళతో వేరే వర్ణంతో వాళ్ళు కలిసి ఆ వర్ణ సంకర సంతానం వచ్చిందనుకోండి, అప్పుడు పిండోదకాలు ఇవ్వడం గానీ, లేకుంటే వాళ్ళు పాటించవలసినటువంటి ధర్మాన్ని వాళ్ళు పాటించకపోవడం జరుగుతుంది. కాబట్టి అలాంటప్పుడు అందరూ నరకానికి వెళ్తారు. మరి ఆ నరకానికి వెళ్ళేటువంటి పాపం నేనెందుకు చేయాలని చెప్పేసి అర్జునుడు ఆర్గ్యుమెంట్ చేస్తాం. దీని కొరకు ఒక చిన్న లీల చర్చించి మనం ఎండ్ చేద్దాం. ఇది సత్య ఘటన, నిజంగా జరిగినటువంటి సంఘటన. ఇది రీసెంట్ గా ఎప్పుడో జరిగింది కాదు, కలియుగంలో రీసెంట్ గానే జరిగింది. ఇప్పుడు కూడా జరుగుతూ ఉంటాయి ఇవి. సో ఒక ఊర్లో ఒక బ్రాహ్మణుడు ఉంటాడు. ఆయన చాలా నిష్ఠ బ్రాహ్మణుడు, మంచి భక్తుడు, భజన చేసుకుంటూ ఉంటాడు. తర్వాత పురోహితం చేసుకుంటూ జీవిస్తూ ఉంటాడు. ఆయన బ్రాహ్మణుడు అన్నప్పుడు ఆవు గోశాల కూడా ఉంటుంది, చిన్న 2-3 ఆవులు ఉంటాయి. సో ఆ బ్రాహ్మణుడు ఒక ఆవుల పాలన కొరకు ఉమ్, ఒక అబ్బాయిని పెట్టుకుంటాడు. సో ఆ అబ్బాయి గోశాలను సేవ చేస్తూ, గురువు గారి పండితుడు ఈయన యొక్క బ్రాహ్మణుడు సేవ చేస్తూ ఉంటాడు. చాలా 1-2 సంవత్సరాలు అయింది. ఒక 2 years లోనే ఆయనకు వయసులో ఉంటాడు అబ్బాయి, యంగ్ అబ్బాయి. ఆయన చనిపోతాడు. సో ఈయనకంత అయ్యో పాపం చాలా మంచివాడు ఉండే కుర్రోడు అని చెప్పేసి అనుకుంటాడు. కొంచెం బాధ అనిపిస్తుంది, ఓకే అనుకుంటాడు. ఆ చనిపోయిన తర్వాత ఒక 2 years తర్వాత ఇట్లనే చలికాలం చాలా చలి పెడుతుంటుంది. సో ఆయన రాత్రికి తలుపులు పెట్టుకొని, సో రాత్రి కూడా కొంచెం భజన చేసుకుంటూ ఉంటాడు ఆయన. సో చేసుకుంటున్నప్పుడు టక్కన ఆయన డోర్లన్నీ క్లోజ్ చేస్తాడు. సో ఆ అబ్బాయి టక్కన ఆయన ప్రత్యక్షం అవుతాడు. అరే ఇదేంటి, సడన్ గా నేను డోర్లన్నీ పెట్టేసిన, వీడు చనిపోయాడు, వీడి యొక్క కాష్టం నేనే చేశాను, వీడు కనబడడం ఏంది అని చెప్పేసి ఒక్కసారి కొంచెం భయం. యాజ్ ఇట్ ఈస్ ఆ అబ్బాయి కనబడంగానే అప్పుడు ఆ అబ్బాయి అంటాడు, అయ్యా బ్రాహ్మణోత్తమ, మీరేం భయపడకండి, నేను మీ యొక్క సేవకుని. అవునయ్యా సేవకుడు, గుర్తుపడుతున్నా నేను. మరి నువ్వు చనిపోయావు కదా అంటే, అవును చనిపోయాను, నాకు వేరే దగ్గర కొత్త జాబ్ వచ్చింది, మిమ్మల్ని ఒక్కసారి కలిసిపోయాను పోదామని, మీ ఊర్లోనే ఆ జాబ్ పని మీద వచ్చాను. మీకేం జాబ్ ఏంటి అంటే, చనిపోయిన వాడికి 2 సంవత్సరాల్లో మళ్ళీ 2-3 ఏళ్ల జాబ్ ఏంటి అంటే, నాకు నరకలోకంలో యమదూతగా నాకు అపాయింట్మెంట్ వచ్చింది. యమదూతగా అపాయింట్మెంట్ వచ్చిందా అంటే, యమదూతలు ఏదన్నా రూపం చేసుకొని రావచ్చు. అవునా అంటే, ఓకే మరి ఆ యమలోకంలో ఎలా ఉంటుంది మీ యమలోకంలో శిక్షలు, అసలు నువ్వు ఇలా అవ్వడానికి కారణం ఏంటి? అది చాలా పెద్ద సబ్జెక్టు, అది నేను చెప్పలేను. జస్ట్ ఈ ఊరికే వచ్చిన. సో కలిసిపోదామని, ఇక మీరు ఇక్కడే ఉన్నారు గదా అంటే, ఎందుకొచ్చావు అంటే, అదొక నాకు చాలా తక్కువ సమయం ఉంది. ఎందుకంటే మీ ఊర్లో పలానా సేట్‌జీ ఇంకా కొద్ది క్షణాల్లో ఆయన మృత్యు ఉంది. సో కాబట్టి ఆయనని తీసుకొని వెళ్ళడానికి వచ్చా. అరే! ఆయననా? అరే! ఇందాకే గంట కిందనే వచ్చి వాళ్ళ మనవరాలు పెళ్లి నిశ్చితార్థం అవన్నీ డేట్ అంతా ముహూర్తం తీసుకొని పోయిండు పాపం. ఆయన యాక్టివ్ ఉన్నాడు. ఆయన మృత్యు అంటున్నావు ఇదేంటి? అంటే అప్పుడు అంటాడు, మృత్యు అనేది ఏదో ఒక కారణం వెతుక్కుంటుంది. కారణం లేకుండగా దానికేముంది? మరి ఏం కారణం అంటే, ఆయన చూడండి ఇప్పుడు కొద్ది సేపట్లో నేను వెళ్ళిపోంగానే ఆయనకు కడుపు నొప్పి, కడుపు నొప్పి అని చెప్పి అరుస్తా ఉంటాడు. వితిన్ కొద్ది సమయంలోనే డాక్టర్లు రాకముందే ఆ కడుపు నొప్పితే మరణిస్తాడు. నువ్వు చూడు అంటే, అవునా అని చెప్పేసి, సరే మరి ఎప్పుడైనా ఇటు వచ్చినప్పుడు రా అని చెప్తాను. సరే అని చెప్పేసి ఆ భటుడు వెళ్ళిపోంగానే ఆయనకు బయట నుంచి వాళ్ళ ఇంటి దగ్గరనే ఉంటాడు. శబ్దాలు వినబడతా ఉంటాయి. "అరే! సేట్‌జీ చనిపోయాడు, సేట్‌జీ చనిపోయిండు." ఏమైంది అని బయటకెళ్ళి చూస్తే కడుపు నొప్పి, కడుపు నొప్పి అన్నాడు అంతే. కడుపు నొప్పితో చనిపోవటం ఏంది? హార్ట్ అటాక్ అంటే ఏమని అనుకోవచ్చు. సో ఆయన పెద్ద డబ్బు గల్లోడు. సో డాక్టర్లు గిట్ల వచ్చేసరికి అయిపోయింది అని చెప్పేసి
అప్పుడు ఈయనకు నమ్మకం కలుగుతుంది. నా యొక్క సేవకుడు ఆయన యమదూత చెప్పింది నిజమే కదా, కరెక్టే అని చెప్పేసి అనుకుంటాడు. నిజంగానే ఆయన యమదూత అయిపోయిన విషయం కరెక్టే అని చెప్పేసి అనుకుంటాడు. మళ్ళా కొంతకాలం తర్వాత మళ్ళీ వస్తాడు ఆయన. మళ్ళీ వచ్చినప్పుడు ఇలానే వచ్చిపోతా ఉంటే ఒకసారి అతనితో అంటాడు, మీ యొక్క అసలు నీవు యమదూత కావడానికి నాకు తెలుసుకోవాలని చాలా ఉంది. సో ఫస్ట్ టైం నిన్ను ఇలా చూడటము యమదూత, మనం యమదూతల గురించి విన్నాం కానీ సో నువ్వు యమదూత కావడానికి మరి అర్హత ఏంటి, ఏం చేస్తే నువ్వు యమదూత అంటే ఆయన అంటాడు, యమదూత కావాలంటే యమలోకంలో అపాయింట్మెంట్ కావాలంటే ఏం లేదు గురువు గారు, అక్కడ ఒక్కసారి పాపం చేసి యమలోకం వెళ్తాం. ఎన్నో అక్కడ 28 రకాల ఏమంటారు జైల్స్ ఉంటాయండి. అన్ని రకరకాల పనిష్మెంట్స్ ఉంటాయి. సో ఎవరైతే యమలోకం ఒకసారి వెళ్ళొచ్చి మళ్ళీ వాళ్ళకు ఈ 84 లక్షల జన్మలు మళ్ళీ అనుభవించాల్సి ఉంటుంది. తర్వాత పాపం భగవంతుడు కరుణా కృపామూర్తి కాబట్టి మళ్ళీ మానవ జన్మిచ్చి పోనీలే ఎప్పుడైనా ఉద్ధరింపబడతాడేమో అని చెప్పేసి అనుకుంటే మళ్ళీ మానవ జన్మలు కూడా యమలోకానికి వెళ్ళడానికి తప్పులు చేస్తారు. ఏంటి ఇందాక చెప్పినాం కదా, ఆహార నిద్ర భయమైత్రంచ, పశువుల కంటే హీనము, ఇతరులను మోసం చేయటము, అన్ని దోషాలు చేస్తా ఉంటాం, అన్ని తప్పులు చేస్తా ఉంటాం, మళ్ళీ యమలోకంకి వస్తారు. అలా నాది 99 జన్మలు అయిపోయింది. అంటే నరక లోకంకి వెళ్ళటము రావటము, వెళ్ళటము రావటం. నీ దగ్గర నేను పని చేసింది 100వ జన్మ. అప్పుడు కూడా నేను చాలా తప్పులు చేశాను కాబట్టి నాకు మళ్ళా నరకం వచ్చింది. అప్పుడు 100 జన్మల తర్వాత అంటే ఫుల్ ట్రైనింగ్ అయిపోయినా నరకలోకంలో ఏ సెల్లో ఏముంటది మొత్తం అలవాటైపోయింది. మన ఖైదీలు కదా, ఇలా వెళ్ళి చాలా తప్పు చేస్తా ఉంటారు, మళ్ళీ పోతారు, తప్పు చేస్తా ఉంటారు, మనం పోతాం. ఎట్లయితే మనము మానవులలో 4 రకాలైనటువంటి వ్యక్తులు ఉంటారని మనం తెలుసుకుంటాం. ఈ వ్యక్తిని ఏమంటాం, ఒకటేమో చాలా 4 రకాల వ్యక్తులు. మొదటి ఇంటెలిజెంట్ ఎవరు, విని జాగ్రత్త పడతాము, నేను తప్పు చేయను. రెండవ వాడు వింటాడు, నేను చూడండి నమ్మను, చూసి జాగ్రత్త పడతాం. మూడవ వాడు వింటాడు, చూస్తాడు, అనుభవించి ఇంకా నేను ఇటువంటి శిక్ష అనుభవించి నేను చెయ్యను అనుకుంటాను. నాలుగవ వాడు ఈసారి శిక్ష పడ్డది, నెక్స్ట్ టైం పడుతుందా, నెక్స్ట్ టైం నేను తప్పించుకుంటా అని ప్రతిసారి శిక్షను అనుభవిస్తూ మళ్ళీ తప్పులు చేస్తా ఉంటాను. అట్లా 100 శిక్షలు 100వసారి 99 అయిపోయి 100వసారి శిక్షలు అనుభవిస్తే వాడికి యమధర్మరాజు ఇంకెందుకు లేని ఊరికి అటు ఇటు తిరుగుతా ఉంటావు, ఇక్కడే నీకు ఈ యమలోకంలోనే నీకు అలవాటు అయిపోయింది కదా, చాలా బాగుంది కాబట్టి నీకు ఇక్కడే అపాయింట్మెంట్ ఇస్తాం. ఎట్లయితే కొంతమంది మనం జైల్లో కూడా సీనియర్ ఖైదీలు ఉంటారు కదా, సీనియర్ ఖైదీలకు మేము చూస్తుండే పెట్రోల్ కూడా పోస్తారు, వ్యవసాయం చేపిస్తారు, కూరగాయలు కూడా అమ్ముతారు. అలా ఖైదీలతో కూడా వాళ్ళు పనిచేసి సీనియర్ ఖైదీలకు ఇంకా అప్పచెప్తారు వాళ్ళకి, పోనీలే వీడికి అలవాటు లైఫ్ లైఫ్ టైం యావజ్జీవ కారాగార శిక్ష ఉందన్నమాట. వాడు ఏం చేస్తాడు, ఇక ఎన్నిసార్లు కొడతారు, వాడు బయటకు పంపించేది లేదు, అక్కడున్న పనులు తీసుకుంటాం. ఆ విధంగా నాకు కూడా అక్కడ జన్మ వచ్చింది అని చెప్పేసి చెప్తారు. సరే సరే అని చెప్పేసి ఆయన ఆసారి మళ్ళీ ఎప్పుడన్నా కూడా వస్తుండండి. నెక్స్ట్ టైం ఆసారి వెళ్ళిపోయి మళ్ళీ వస్తుంది. మళ్ళీ వచ్చినప్పుడు ఇట్లనే కొంచెం సత్సంగ్, చాలా గొప్ప భక్తుడు ఆయన. అప్పుడు ఆయన ఒక కోరిక కోరుతాడు ఆ శిష్యుని, ఏం లేదు నాకు ఒక కోరిక ఉంది, అది నువ్వు తీర్చగలుగుతావు అంటే. చెప్పండి ప్రభు అంటే, నువ్వు ఎప్పుడైనా మీ రాజుగారు చాలా ప్రసన్నమైనప్పుడు ఓ కోరిక కోరు, ఏంటంటే నాకు జీవించుండగానే మీ నరకము మరియు స్వర్గం చూడాలని కోరిక ఉంది. మరి కోరిక. ఆయన అంటాడు, ఇదితే కష్టమే, ఎందుకంటే ఎవరు కూడా ఈ శరీరంతో నరకానికి రాలేరు, కానీ ఏమో చెప్పలేము, మా రాజుగారు తలుచుకుంటే చెప్పలేము. సరే అని చెప్పేసి నేను ప్రయత్నం చేస్తానంట. ఒకసారి చాలా చాలా టైం పంక్చువల్ సేవకు చాలా బాగా సేవ చేసేవాడు. అయితే యమధర్మరాజు ఒకసారి ఈయన సేవకు మెచ్చి, నేను నీ సేవకు చాలా ప్రసన్నమయ్యాను, ఏదైనా కోరిక ఉంటే కోరుకో అంట. అప్పుడు ఈయన అంటాడు, రాజా నాకైతే ఏం కోరిక లేదు, మా గురువు గారు భూలోకంలో ఒక అతను ఇలా ఉన్నాడు పండితుడు, ఆయన ఒక కోరిక కోరాడు, అది నెరవేర్చండి. ఏంటంటే జీవించి ఉండగానే ఆయన మన నరకాన్ని స్వర్గాన్ని చూడాలనుకున్నాడు. అదైతే కష్టమే, సరేగా నేను నీకు మాట ఇచ్చిన కాబట్టి సరే ఏం చేయు, ఈ రోజు నీకు వేరే డ్యూటీ ఏం లేదు, వేరే ఆత్మలను తీసుకొచ్చే డ్యూటీలు ఏం లేదు. ఆ పండితుణ్ణి, ఆయన పడుకున్న నిద్రలో ఉన్నటువంటి పండితుణ్ణి నువ్వు ఇంకో ఇద్దరు ముగ్గురు ఫ్రెండ్స్ని తీసుకొని పక్కరా. సరే అని చెప్పేసి ఆయన తీసుకొస్తాడు.
ఆయన తీసుకొస్తే ఈ నరకానికి సేమ్ ఈ నరక యాతనలన్నీ కూడా ఒక్కొక్క సెల్లో ఇట్లా కొందరిని ఈ భూమి అంతా ఇట్లా మన లావా ఎట్లా వస్తుంటదో అటువంటి దాంట్లో ఇట్లా పొంగుతా ఉంటే దాంట్లో రన్నింగ్ చేపిస్తా ఉంటారు. ఈ వేడి ఇసుకలో రన్నింగ్ చేపిస్తా ఉంటారు. నీళ్లు మసులుతా ఉంటే దాంట్లో మనం కదా ఆలుగడ్డలు బాయిల్ చేసేస్తాం కదా, అలా బాయిల్ చేయటము, తర్వాత వేడి వేడి ఆయిల్లో ఫ్రై చేయటము, తర్వాత ఇలా రాబందువులు వాళ్ళని పీల్చుకొని పొడుచుకుంటూ తినటము, కుక్కలు ఇలాంటి అన్ని కూడా రకరకాలు చూస్తూ ఉంటారు. అంటే చాలా భయంకరంగా ఉంది ఇది అని చెప్పేసి అనుకొని ఆయన అంటాడు, దీని నుంచి తప్పించుకునే మార్గం ఏమన్నా ఉందా అని అడుగుతున్నాడు. ఏమన్నా ఉంటే చెప్పండి. అప్పుడు అంటాడు, అసలు ఈ నరకానికి రాకుండా తప్పించుకునే మార్గం ఏమైనా ఉంటే నాకు ఏదైనా చెప్పండి అంటే, ఎందుకంటే నేను తెలుసుకొని ఇతరులకు చెప్తానని చెప్పేసి అంటాడు. అప్పుడు ఆయన అంటాడు, ఎవరి నుదుట తిలకం ఉంటుందో మాకు కొన్ని నియమాలు ఉన్నాయి. అంటే మాకు స్ట్రిక్ట్ రూల్స్ రెగ్యులేషన్స్ ఉన్నాయి. ఎవరి నుదుట భగవంతుడి యొక్క తిలకం ఉంటుందో వాళ్ళని టచ్ చేయకూడదు. ఎవరి గొంతులో మెడలో కంటిమాల ఉంటుందో ఆ కంటిమాల తులసి మాల ఉన్న మెడకు మేము మా యొక్క యమదూతల యొక్క దాన్ని ఏమంటారు యమపాశం వేయడానికి మాకు పర్మిషన్ లేదు. ఎక్కడైతే నిత్య నిరంతరము హరినామము జపిస్తా ఉంటారో ఆ ఏరియాకు మాకు పర్మిషన్ లేదు. రెస్ట్రిక్టెడ్ ఏరియా, ప్రొహిబిటెడ్ ఏరియా. దాన్ని ఏమంటారు, ఏదో వైర్ వేసి దీంట్లో ఎంటర్ అవుతే వాళ్ళకు పనిష్మెంట్ ఉంటుంది అన్నట్టుగా మాకు రెస్ట్రిక్టెడ్. ఎక్కడైతే భగవత్ కథామృతం జరుగుతుంటుందో అక్కడికి మేము వెళ్ళలేము. మరి వాళ్ళ పరిస్థితి ఏంటంటే అది ఆ భగవంతుడు చూసుకుంటాడు. వాళ్ళ గురించి వాళ్ళ తప్పులు వాళ్ళ పాప పుణ్యాలన్నీ కూడా కృష్ణ విల్ టేక్ కేర్, భగవంతుడు చూసుకుంటాడు. అది వాళ్ళు మా పరిధిలోకి రారు. ఎట్లయితే మీరు చూడండి కొన్నిసార్లు మన ఇక్కడ కూడా మిలిటరీ వాళ్ళు సపోజ్ వాళ్ళ వ్యాన్ తో ఈ సివిలియన్స్ దగ్గర బయటకు వచ్చినప్పుడు వాళ్ళని వాళ్ళు మామూలు పోలీసు వాళ్ళు ఆపరు. వాళ్ళ అన్ని లైసెన్సులు చెక్ చేయరు. బై ఛాన్స్ వాళ్ళు ఎవరికైనా యాక్సిడెంట్ చేసినా వాళ్ళ మీద అంత కేసులు అవన్నీ బుక్ చేయరంటారు. ఇమీడియట్ గా వాళ్ళు ఒకవేళ మిలిటరీ వాళ్ళ ఏరియాకి వెళ్ళిపోయిన అనుకోండి, ఒకవేళ ఎక్కడైనా యాక్సిడెంట్ చేసి వాళ్ళు వెళ్ళిపోయినా వాళ్ళని పోలీసు వాళ్ళు అలా జస్ట్ అలా పోయి అరెస్ట్ చేసి తీసుకురా. అక్కడ వెళ్ళాలంటే ఎన్నో పర్మిషన్స్ అవన్నీ తీసుకొని ఎవరు ఏం జరిగింది ఎట్లా జరిగింది అని తీసుకొని అప్పుడు వాళ్ళని ఎంక్వైరీకి వెళ్తాడు. అట్లనే మేము మా పరిధిలోకి రారు వాళ్ళు. వాళ్ళు డైరెక్ట్ భగవంతుడి పరిధిలోకి వస్తారు చెప్తా ఉంటారు. అప్పుడు ఈ లోపల సరే ఇది బాగుంది. సో నేను కూడా అక్కడ నాది మరి నేనేమన్నా ఈ లైఫ్ తర్వాత నరకం వచ్చేది ఏమన్నా ఉందా అంటే ఈయన అనుకుంటాడు చాలా నేను రోజు భగవంతుడి సేవ చేస్తాను కదా, నేను రాకపోవచ్చు అనుకుంటా ఉంటాడు పండితుడు. లేదండి మీ నెక్స్ట్ లైఫ్ నరకమే ఉంది అంట. అరే నా నెక్స్ట్ లైఫ్ నరకం ఉందా? ఎందుకండి నేనైతే నిత్యం మీరే చెప్పినట్టుగా నిత్యం నేను భగవంతుడి తిలకము పెట్టుకుంటాను, భగవంతు కంటి ఉంది, భగవంతు ఇది ఉంది ఉంది. కానీ మీరు కూడా ఇన్ని తెలిసి ఒక తప్పు చేశారు. ఏంటండి నేను తెలిసి చేసిన తప్పు? అగో మీ తప్పు చేసిన ఎవరి ఎట్లయితే మీరు తప్పు చేశారో ఆయన ఇక్కడే ఉన్నాడు అని ఆయన చూపిస్తాడు. ఆయన ఎవరు? చెప్పులు కుట్టే మోచి అతను. ఏం తప్పు చేశాడండి ఆయనకు నేనంటే, మీరు ఆయనకు మీ పాదరక్షకులకు ఆయన పుట్టిస్తే 2 పైసలు ఆయనకు బాకీ పెట్టారు. ఏమండి బాకీ అంటే ఆయనకి ఇవ్వాల్సింది. ఆయన అన్నాడు గురుగారు మీ దగ్గర నేను ఎక్కువ తీసుకోను. ఇది నాకు న్యాయమైనటువంటి పేమెంట్ అది చెయ్యండి అంటే, ఏముందయ్యా నువ్వు మన ఊరుడివే, నువ్వు ఈ పంతులు గారికి ఇయ్యవా, గురువు గారికి ఇయ్యవా, మీరు బలవంతంగా ఆయన నుంచి డబ్బులు పర్లేదులేయా అని చెప్పేసి ఆయన అనుకుంటున్నాడు, అరే ఇది నా కష్టానికి కూడా ఆయన ఇవ్వట్లేదు. ఆయన బాధతో ఇంకా ఆయన ఏమనలే, కొన్ని బలవంతంగా ఆయన డబ్బులు ఎగ్గొట్టావు కాబట్టి ఆ 2 పైసల యొక్క శిక్ష అనుభవించడానికి ఇక్కడ రావాలి. మరి ఇప్పుడు ఏమన్నా ఉపాయం ఉందా చెప్పండి. నేను మళ్ళీ కిందికి పోయి చనిపోయిన తర్వాత రావడం ఎందుకు? ఇక్కడ ఏమైనా ఉంటే చెప్పండి నేను తీర్చేస్తానంటే అతను అంటున్నట మోచి అతను, గురువుగారు ఇక్కడ మీ యొక్క భారతదేశం యొక్క పేమెంట్ ఇక్కడ నడవదు, ఆ కరెన్సీ నడవదు. మరి ఎట్టనే ఇక్కడ అంటే ఎంతైతే ఆ 2 పైసలకు అప్పుడు మన యొక్క భూలోకంలో తోలు వస్తుందో ఆ తోలు ఇక్కడ నాకు ఇచ్చేస్తే సరిపోతుంది. సో వీళ్ళు కూడా యమబట్లు అవును కరెక్ట్ అంటే మరి ఎట్లా అంటే సరే అని ఆ యొక్క వీపు నీకెంత ఒక బెత్తం పొడవు వెడల్పు తోలొస్తుంది. అప్పుడు అది కోసుకో అంటే ఆయన దాంతో కోసేసుకుంటూ మొత్తం రక్తం ఎంత భయంకర పెయిన్ ఉంటుంది.
పర్వాలేదు ఆపేయి. మళ్ళొచ్చి నరకంలో ఈ శిక్షలు అనుభవించేదానికంటే మొత్తం అంత స్కిన్ పోసేసుకుంటాడంట. అప్పుడు ఆయన సరే అండి ఇంక మరి నాకు స్వర్గం చూపెట్టండి అంటే, సరే అని చెప్పేసి ఇట్లా వెళ్తా ఉంటే ఒక లీల ఇప్పుడు ఒక లీల జరగబోతుంది చూడండి అని. ఒకతను చాలా ఘోరమైనటువంటి నరక యాతన అనుభవిస్తున్నాడు. ఈయన ఇప్పుడు నెక్స్ట్ సెకండ్‌లో ఈయన వైకుంఠం పోబోతున్నాడంట. అరే! అదెట్లండి? నరకం నుంచి డైరెక్ట్ వైకుంఠం. ఎలా అంటే ఆయన కింద భూలోకంలో ఆయన కొడుకుకు కొడుకు పుట్టబోతున్నాడు. ఆయన కోడలు డెలివరీ కాబోతుంది. వాళ్ళ ఇంట్లో ఒక ఉత్తమమైనటువంటి వైష్ణవుడు భక్తుడు జన్మించబోతున్నాడు. ఏ ఇంట్లో అయితే ఉత్తమ వైష్ణవుడు జన్మిస్తేనే ఈయనకి ఇక్కడి నుంచి వైకుంఠ ప్రాప్తి దొరకబోతుంది అని చెప్తా ఉంటేనే ఆయనకు ఆ రూపం భయంకరమైనటువంటి ఆ నరకంలో ఉన్నటువంటి ఆ రూపం వెళ్ళిపోయింది. అక్కడ విష్ణువు యొక్క సారూప్య రూపం వచ్చింది. పైనుంచి దేవతలందరూ పూల వర్షం కురిపిస్తా ఉన్నారు. ఆయనకు పుష్పక విమానంలో విష్ణు దూతలు ఆయన తీసుకొని వైకుంఠం వెళ్ళిపోయారు. అప్పుడు ఈ పండితుడనంట, ఇక నన్ను వదిలేసి ఇక నాకు స్వర్గం ఉంది. నేను భూలోకంలో వెళ్ళి ఒక్క క్షణం కూడా ఇంకా వేస్ట్ చెయ్య. ఇదంతా నేను చెప్తానంటే యమధర్మ ఇవన్నీ నువ్వు ఎక్కడ చెప్తావు? ఎవడు నమ్ముతాడంటే నమ్మిన వాళ్ళు నమ్ముతారు. నమ్మని వాడు వాడి కర్మను మళ్ళీ వచ్చి ఆ నరకాన్ని అనుభవిస్తాడు. కానీ నా ధర్మము, నా వాక్ శక్తిని మాత్రం ఇది చెప్పడానికి కాదు, భగవంతుని నామం ప్రచారం చేయడానికి, భగవత్ కథామృతం ప్రచారం చేయడానికి, ఇంకా నా రెస్ట్ ఆఫ్ ద లైఫ్ అంతా కూడా నా ప్రతి ఇంద్రియాన్ని ఉపయోగిస్తానండి అని చెప్పేసి సెలవు తీసుకొని వచ్చి భగవంతుడు భజన చేసుకుంటూ ఆయన వైకుంఠం జయ బులో గ్రంథరాజ్ శ్రీమద్ భాగవతం की जय श्री श्री राधारमन लाल की जय जगन्नाथ बलदेव सुभद्रा महारानी की जय गौर निताई भगवान की जय जगत गुरु श्रील प्रभुपाद की जय श्री